ఓకే సార్, మన మానవ జీవితంలో వేరే మనిషితో పాటు జీవిస్తున్నటువంటి వేరే జీవులకు లేనటువంటి ఒక బంధం, మ్యారేజ్, పెళ్ళి అనే బంధంలో బంధాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో నుంచి మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, దాని ద్వారా మనిషి ప్రతి జీవితో సహజీవనం చేస్తున్నటువంటి మనిషి ఇన్ని సంవత్సరాలుగా పెళ్ళి అనే అనుబంధంలో ఎందుకు ఇమిడలేకపోతున్నాడు, ఎందుకు దాని ద్వారా ఇబ్బందులు పడుతూ దాంట్లో బయటపడాలనే ఆలోచన చేస్తున్నాడు, కారణాలు ఏంటి? రైట్. మొదట మనం చూస్తే ఇన్సిడెంటల్ ఏమైందంటే, రీసెంట్లీ ఇప్పుడు రైట్ నౌ నేను 20 days ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి కదా, అందులో నేను ఇప్పుడు నడిచేటువంటి ప్రోగ్రామ్ మ్యారిటల్ ఇష్యూస్, ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ ఇష్యూస్. ఇన్సిడెంటల్ మీరు అదే క్వశ్చన్ ఇచ్చారు, పెళ్లి గురించి అడిగారు. పెళ్ళి అనేది చూసినట్లయితే మనము సహజంగా మన ఆలోచనలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మన అకాడమిక్స్లో కానీ, లేదంటే మన పురాణాలు కానీ, లేకపోతే మీడియా కానీ మనకి బాగా బ్రెయిన్ వాష్ చేసింది ఏంటంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని బాగా చేసింది. దానివల్ల మనము మనిషికి ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అండ్ మనిషి డిఫరెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఆ విధంగా మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని మనిషి ప్రకృతిని కంట్రోల్ చేసుకోగలుగుతాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్లో వెళ్ళిపోయి ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్లు కూడా ఆ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మానవుడే మహనీయుడు అనుకుంటా ఏదైనా సాధిస్తాడు, దేన్నైనా కంట్రోల్ చేస్తాడు, ప్రకృతిని తన అధీనంలోకి తీసుకోగలుగుతాడు అనేటువంటి ఒక బిలీఫ్లోకి సహజంగా మనిషి అంటే మానవ జాతి మొత్తం వెళ్ళిపోతూ ఉంది. అయితే మనము డీప్గా చూసినట్లయితే మనిషి కూడా ఒక జంతువే. అన్ని జీవరాశులకి ఏ విధమైన ప్రాముఖ్యత ఉండదు, మనిషికి కూడా అదే ప్రాముఖ్యత ఉంటుంది. కొద్ది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అన్నిలాగానే ఉంటుంది. ఏ జీవితంలో మనిషి సమానం. అన్ని జీవులతోనూ సమానం. నన్ను కుట్టే మస్కిటో నేచర్ కాంటెక్స్ట్లో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. కేవలం ఫీమేల్ మస్కిటోస్ మాత్రమే హ్యూమన్ హిమోగ్లోబిన్ వాటి రీప్రొడక్షన్కి అవసరం కాబట్టి వస్తూ ఉంటాయి. మస్కిటో తప్ప ఏ జీవరాశి మనిషి ఎక్కడ దొరుకుతాడో మనము వెతికి వెళ్ళి పట్టుకుని చంపుకు తిందామని ఏ జీవరాశి చూడదు. ఏది మనిషి జోలికి రాదు. అది ఒక చిన్న అంటే హ్యూమన్కి ప్రతి ఒక్క క్రియేటర్ అంటే జీవి ఫ్రెండ్లీగానే ఉండే అవకాశం ఉంటుందన్న. ఫ్రెండ్లీగా అన్ని జీవరాశులు ఫ్రెండ్లీగానే ఉంటాయి. మస్కిటో అంటే తనకు అవసరం, రీప్రొడక్షన్కి అవసరం కాబట్టి వాసన పసిగట్టి ఓన్లీ ఫీమేల్ మస్కిటో. మేల్ మస్కిటోస్ మన మొహం చూడు చెట్లలోనే ఉంటాయి. ఇక పాములు, చీమలు, నల్లులు, పులులు ఇవేవి మనల్ని వెతకట్లేదు. మనం స్టోరీలు తయారు చేసుకుని బిలీవ్ చేస్తున్నాం, పగబట్టి వస్తుంది పాము. ఏ పాము మనల్ని వెతుక్కుంటూ రాలేదు. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మస్కిటో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ నేచర్ కాంటెక్స్ట్. నేను ఎక్కువ కాదు, మస్కిటో తక్కువ కాదు. 100%. అలాగే ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ నా శరీరంలో ఒక క్యాన్సర్ కణం వచ్చింది అనుకుందాం, అది రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంది. అది ఓన్లీ సింగిల్ సెల్లే అయినప్పటికీ నేను అది సమానం. నేను ఎక్కువ తక్కువ కాదు. నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి, లేదంటే అది బ్రతికే క్రమంలో నేనైనా చనిపోతాను. కరోనా కూడా నేచరే. గో కరోనా అని మనం ఎంత అరిసినా, చైనీస్ కరోనా గో బ్యాక్ అంటూ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసిన కరోనా పోగా ఒకరి డ్రాప్లెట్స్ ఒకరి మీద పడటం ద్వారా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యింది. నేచర్కి నేషనాలిటీ ఉండదు, నేచర్కి లాంగ్వేజ్ ఉండదు. రైట్? భావవ్యక్తీకరణ ముఖ్యం. అంతే. నేచర్ కాంటెక్స్లో మనిషి కూడా ఇతర జీవరాశుల్లాగానే ఉంటుంది కాబట్టి నేచర్ చాలా బలమైనది. నేచర్ అంటే ఎక్కడో హిమాలయాలు, జలపాతాలు, పక్షులు ఇవే కావు. యు ఆర్ నేచర్. యు ఆర్ ఏ సన్ ఆఫ్ ద నేచర్ కేమ్ త్రూ యువర్ పేరెంట్స్. మీ శరీరంలో జరిగేటువంటి మార్పులు మీ కోరిక ప్రకారమో, మీ పేరెంట్స్ కోరుకున్నట్టో, లేకపోతే మీ టీచర్స్ చెప్పినట్టు, మీ డాక్టర్స్ కోరుకున్నట్టు, లేకపోతేనేమో క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ, కల్చర్, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం రాదు. లా మార్చుకోవచ్చు. 18 నుంచి పెళ్లి చేస్తాం, 21 years ఆడపిల్లలు చేస్తారు, రేపు 25 చేసినా సరే నేచర్ మారదు.
నేచర్ ఈజ్ సుప్రీం అనేటువంటి ఫస్ట్ మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి పాయింట్. ఆ పాయింట్ అయిన తర్వాత దెన్ మనిషి జీవితంలో పెళ్లి దగ్గరికి వస్తాం. సహజంగా టూ జెండర్స్ ఉన్నటువంటి ఏ జీవరాశి అయినా సరే అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ రీప్రొడక్షన్. నేచర్ కాంటెక్స్ట్ ఏం లేదు, రీప్రొడక్షన్ మాత్రమే. అల్టిమేట్లీ రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసి తన జీన్స్ను నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసి చనిపోవటం తప్ప ఏ జీవరాశి తన జీవిత కాలంలో చేసేదేం లేదు, ఏ మనిషి కూడా చేసేదేం లేదు. అది ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, లేకపోతే ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, లేకపోతే క్యాపిటలిస్ట్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఎవరైనా అల్టిమేట్లీ నేచర్ కాంటెక్స్ట్లో చేసింది ఏంటంటే తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేశారు, చనిపోయారు. దట్ ఈస్ రీప్రొడక్షన్. అంతే, అంత తప్ప ఇంకోటి ఏమీ కూడా నేచర్కి అయితే ఇంపార్టెన్స్ లేదు. ఆ కాంటెక్స్ట్లో ఆల్ లివింగ్ బీయింగ్స్కి మేటింగ్ టైంలో వచ్చి కలుస్తూ ఉంటాయి, తర్వాత సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఫీమేల్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఎందుకు అయ్యానో తనకు తెలియదు, అంటే ఆ మేటింగ్ యాక్ట్ వల్ల అయ్యానన్న సంగతి తెలియదు. సో ఎందుకు అయ్యానో తనకు తెలియదు. ప్రకృతి ప్రకారం డెలివరీ అయిపోతుంది. కొంతకాలం పాటు ఆ బిడ్డలకి పాలు ఇచ్చి పెంచడమో, లేకపోతే ఏదో విధంగా పక్షులు అయితే ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత అవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇవి కూడా బయటకు తోలేస్తూ ఉంటాయి. అవి కూడా ఉంచం. మనమైతే 30 సంవత్సరాలు వచ్చి నా కొడుకు నాతో ఉండాలని మదర్ అనుకుంటాం, బట్ యానిమల్స్ అట్లా బయటకు తన్నేస్తూ ఉంటాయి. అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోవటమే సహజం, అది నేచర్కు విరుద్ధంగా హ్యూమన్ బీయింగ్స్ ఏమనుకుంటున్నారంటే తన బిడ్డ తనతోనే ఉండాలి, నేను ముసలివాడిని అయిన తర్వాత నా పిల్లలు నన్ను చూడాలి. ఇక్కడే నేచర్కి విరుద్ధంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాం. అలాగే నేచర్లో ఇలా అయిన తర్వాత అంటే యానిమల్స్ కంటే మనంత అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నంత మెమరీ కానీ ఎనలిటికల్ పవర్ కానీ లేదు. కాబట్టి వాటి మధ్య సెక్స్ అనేది ప్యూర్లీ సెక్స్ మాత్రమే జరుగుతుంది. తర్వాత రీప్రొడక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఫీమేల్ మాత్రమే చూస్తారు, అది నేచర్ రియాలిటీ నేచర్. బట్ హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నటువంటి మెమరీ అండ్ ఎనలిటికల్ స్కిల్స్ వలన ఈ యాక్ట్ వల్ల తను ప్రెగ్నెంట్ అవుతానని ఆ ఫీమేల్కి తెలుసు, తను ప్రెగ్నెంట్ కానని మేల్కి తెలుసు. రైట్, ఈ క్లారిటీ హ్యూమన్ బీయింగ్స్కి ఉంది, మిగతా యానిమల్స్కి లేదు. అంటే లేదు అంటే మీకు ఎలా తెలుసు అనొచ్చు, బట్ మన అనాలిసిస్ వరకు ఉండే అవకాశాలు లేవు. అయితే ఒక మనిషి లేదంటే ఒక జీవరాశి యొక్క మానసిక స్థితిలో తను ఒక టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని బట్టి ఆ జీవరాశి యొక్క యాంగ్జైటీ, మానసిక ఆందోళన ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ నుంచి ఒక టికెట్ బుక్ చేసుకున్నాం, ప్రసాద్ ఐమాక్స్. ఒక 40 minutes ట్రావెల్ ఉంది ఇక్కడ నుంచి. 9:30కి షో, 9 అయిపోయింది, ఓన్లీ 30 minutes మిగిలి ఉంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే దిల్షుక్ నగర్లో ఒక ఎగ్జామ్ ఉంది నాకు, 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 9 అయిపోయింది, 30 minutes టైం ఉంది. ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు వచ్చేటువంటి స్ట్రెస్లో తేడా ఉంటుంది. సినిమాలో అయితేనేమో సినిమాకైతే కేవలం కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, బట్ ఎగ్జామ్ మిస్ అవుతుంది అనేసరికి స్ట్రెస్ లెవెల్ పెరిగింది. కానీ ఫిజికల్ డిస్టెన్స్, ఫిజికల్ టైం గ్యాప్ సేమ్ ఉంది. కానీ ఆ టాస్క్ సినిమా ఫెయిల్ అయితే నేనేం చేయొచ్చు, మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు, లేదంటే చూడకపోయినా నాకు పోయేదేం లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే నాకు 1 year వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంది. అలాగే 3x6 సైజ్ బెడ్ మీద మిమ్మల్ని పడుకోమంటే హాయిగా నిద్రపోగలుగుతారు. అదే బెడ్ని ఒక 70 feet హైట్ పెంచి అక్కడ మిమ్మల్ని ఒక క్రెయిన్తో కూర్చోబెట్టి నిద్రపోమంటే ఆ రాత్రంతా నిద్రపోలేకుండా అలా కూర్చుంటారు. ఎందుకు? అదే సైజ్ కదా, సైజ్ అదే, కానీ హైట్ పెరిగింది. హైట్తో మీకేం పని? హైట్ ఎక్కువ ఉన్నప్పుడు పడిపోతే కిందైనా పడిపోయే అవకాశాలు ఉన్నాయి, అంతే సైజ్ కాబట్టి. కానీ కింద పడిపోతే తగిలే దెబ్బలతో పోలిస్తే ఆ 70 feet హైట్ నుంచి పడిపోయినప్పుడు మనకి మొత్తం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ స్ట్రెస్ లెవెల్ పెరిగింది. అంటే ఒక టాస్క్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి స్ట్రెస్ లెవెల్, ఆ ఫెయిల్ అయితే వచ్చేటువంటి ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ బట్టి స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్ మేల్, ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చి లండన్లో ఏదో కారణం చేత కలిశారు. వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగింది. తన స్పెర్మ్ని అమ్మాయి శరీరంలో రిలీజ్ చేసి సపరేట్ అయిపోయారు. అతను అమెరికా వెళ్ళిపోయాడు, అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆ మేల్కి వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అంటే దాదాపు ఏముండవు, జీరో. వస్తే ఒకవేళ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటే రావచ్చు, అది అమ్మాయి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకెక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని న్యూట్రల్ చేసి పక్కన పెడతాం. ఇంకేముంటాయి అంటే ఏమీ లేవు, జీరో కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. సేమ్ యాక్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫీమేల్ యొక్క ఆలోచన తీరులో తేడా ఉంటుంది. ఆమెకు పీరియడ్స్ వచ్చేదాకా డౌట్ ఉంటుంది. ఈవెన్ దో కేర్ తీసుకున్నప్పటికీ తను ఏమన్నా ప్రెగ్నెంట్ అయ్యానా అనే ఒక డౌట్ ఉంటుంది. పీరియడ్స్ వచ్చి క్లియర్ అయిపోతే ఓకే, రాలేదనుకోండి ప్రెగ్నెంట్ అంటే 9 months ఒక బేబీని మొయ్యాలి తన కడుపులో. శారీరకంగా చాలా చేంజెస్ వస్తాయి, చాలా రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ శరీరంలో 2 గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి 9 నెలలు. లైఫ్ టైంలో చూస్తే చాలా ఎక్కువ అది. మన 70 years అనుకుంటే దాదాపు 10% టైం, 1% లైఫ్ అంతా 2 గుండెలు కొట్టుకుంటాం. సో కాబట్టి చాలా డిఫికల్ట్ టాస్క్. ఆడపిల్లలు అందరూ కంటూ ఉండొచ్చు, బట్ మేల్కి అయితే అది లేదు. ఆ తర్వాత డెలివరీ అనేది అతిపెద్ద టాస్క్, చచ్చిపోయిన బతికినంత ఇది. పూర్వకాలంలో చాలామంది డెలివరీలో చనిపోతూ ఉండేవాళ్ళు. అది ఆ తర్వాత ఎంతమంది ఆయమ్మలు అమ్మమ్మలు ఉన్నా ఆ ఫీమేల్ తన బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి కేర్ తీసుకోవాలి. అది 4వ పెద్ద టాస్క్. కొన్నిసార్లు ఆ కిడ్కి ఏదన్నా ప్రాబ్లం ఉండి మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మొత్తం లైఫ్ మొత్తం ఆ కిడ్ని కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా 5 రకాలైనటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి పెద్ద పెద్ద నెగిటివ్ టాస్క్స్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఆ తర్వాత ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెంట్ అప్పుడు తను వర్క్ చేయలేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. డెలివరీ అప్పుడు ఖర్చులు ఉంటాయి, బేబీ కిడ్నీ పెంచే క్రమంలో ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సైకలాజికల్లీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెంట్ అప్పుడు తన శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఆ తర్వాత సోషల్లీ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి అన్నటువంటి ఫీమేల్కి ఇచ్చేటువంటిది అండ్ ఏమీ లేని ప్రెగ్నెంట్ కానటువంటి ఫీమేల్కి ట్రీట్ చేసే విధానంలో తేడా ఉంటుంది. ఇన్ని రకాల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని తెలిసినట్టు ఫీమేల్ యొక్క స్ట్రెస్ లెవెల్ ఇవేమీ లేవు అనుకున్నటువంటి మేల్ యొక్క స్ట్రెస్ లెవెల్లో తేడా ఉంటుంది. ఇన్ని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫీమేల్ మేల్ నుంచి ఒక ఎమోషనల్ కేర్ని కోరుకుంటూ ఉంటుంది. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి నన్ను కేర్ తీసుకో, అన్నీ నేను చూసుకోలేను, ఇంత పెద్ద ఆల్రెడీ నాకుంది, న్యాచురల్గా వచ్చినాయి కాబట్టి నన్ను కేర్ తీసుకోమని ఫీమేల్ ఎప్పుడు మేల్ నుంచి ఒక ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటుంటుంది. దాన్నే మనం లవ్ అని అంటున్నాం. ఇవేమీ లేవని తెలిసిన మేల్ ఫీమేల్ నుంచి శరీరాన్ని కోరుకుంటూ ఉంటాడు. రైట్, ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ వచ్చింది. యానిమల్స్లో డిఫరెన్స్ లేదు, బికాజ్ వాటికి లేదు, తెలియదు కాబట్టి. సో ఫీమేల్ ఎవరికైనా శరీరాన్ని ప్రొవైడ్ చేస్తుందంటే దాని అర్థం అతని యొక్క టైం కావాలి, అతని యొక్క కేర్ కావాలి, తన ఎమోషన్స్ని కేర్ తీసుకోవాలని. మేల్ ఎవరైనా నేను ప్రేమిస్తున్నానని చెబితే దాని అర్థం ఆ అమ్మాయి యొక్క శరీరం కావాలి. అందుకని ఫీమేల్ ఎప్పుడు గంటలు గంటలు మేల్తో మాట్లాడాలని చూస్తుంది. అతనితో మనం ఆ టీనేజ్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసినట్లయితే ఆడపిల్ల ఎప్పుడు మాట్లాడాలని చూస్తుంది, ఎప్పుడు అతనితో ఎక్కువసేపు ఉండాలని చూస్తుంది. మేల్ మాత్రం తొందరగా తన పని కానిచ్చుకుని వెళ్ళిపోవాలని చూస్తాం, ఎప్పుడు ప్రైవసీలోకి తీసుకెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాం. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అమ్మాయికి కావాలి, ఇది శారీరకమైన సాటిస్ఫాక్షన్ కావాలి. ఫీమేల్కి మాట్లాడాలి, మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి. రైట్, పోట్లాడటం కూడా ఏదో విధంగా తనని గుర్తిస్తున్నాడు, తను గుర్తింపిస్తున్నాడు, తనతో అటాచ్ అయి ఉన్నాడు. మేల్కి అట్లాగా తొందరగా ప్రైవసీలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, తొందరగా తన పని ఎప్పుడు అవుతుందో అని చూస్తూ ఉంటాడు, తొందరగా డిటాచ్ అయిపోతాడు మరి. అండ్ తొందరగా ఇంకో పార్ట్నర్ దగ్గర కూడా మూవ్ అయిపోయే అవకాశాలు. ఫీమేల్ అలా మూవ్ కాలేదు, ఎందుకంటే తను ఎమోషనల్గా అటాచ్, ఇతను శారీరకంగా అటాచ్. చాలామంది ఒక మిస్కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలామంది సంసారాలు సరిగ్గా జరగకపోతే మన పెద్దవాళ్ళు ఇస్తుంటారు, సెక్స్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు నువ్వు, సెక్షువల్లీ అయితే తను అటాచ్ అయి ఉంటాడు. అది చాలా మిస్కాన్సెప్ట్. సో ఏ మేల్ సెక్స్ కోసం ఉండడు, అలా ఉంటే అందరు ప్రాస్టిట్యూట్స్తోనే సంసారాలు చేయాలి. అలా జరగదు. ఈలోపు అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, మళ్ళీ ఇంకో అమ్మాయిని చూసుకుంటూ ఉంటాడు. సో ఇన్ జనరల్ ఒకరిద్దరు వేరే కారణాలతో కల్చరో లేకపోతే ఇంకోటో ఉండటం వల్ల అటాచ్ అయి ఉండటం వేరు, మనం నేచర్ కాంటెక్స్లో చూస్తే. ఈ బేసిక్ డిఫరెన్సెస్ ఒకటి ఉంది.
అంటే ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫీమేల్కి కావాల్సినటువంటి నీడ్ వేరు, మేల్కి కావాల్సిన నీడ్ వేరు. ఇది వన్. రెండోది ఏంటి అని అంటే న్యాచురల్గా ఏ ఇద్దరు ఒక దగ్గర ఉన్నా సరే కొంతకాలానికి ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య వికర్షణ స్టార్ట్ అవుతుంది. జెండర్ డిఫరెన్స్ వల్ల కొంతకాలం ఆ రొమాంటిక్ ఫీల్ వల్ల ఉండొచ్చు, కానీ ఏ ఇద్దరు కొంతకాలం ఖచ్చితంగా ఉండాల్సి వచ్చిన వాళ్ళ మధ్య అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన బిగ్ బాస్ షో నడుస్తూ ఉంది కదా, దాని మాతృక ఏంటంటే ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. అందులో సేమ్ క్వాలిటీస్ ఉన్నటువంటి కొంతమందిని పిల్లల్ని, సేమ్ ఏజ్ అన్ని సేమ్ ఉన్న వాళ్ళని ఒక దగ్గర పెట్టి ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళని అన్ని సేమ్ ఇచ్చి 2 రూముల్లో మాత్రం పెట్టారు. వాళ్ళు కలిసి ఆడుకున్నారు. ఒక వారం రోజులు బాగానే ఉంది. వారం తర్వాత ఆ టీమ్స్గా ఫామ్ అయ్యి ఆడుకున్నారు. రూమ్ ఏ, రూమ్ బి వేరు టీంలు అయ్యారు. తర్వాత ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు జెండాలు సపరేట్గా పెట్టుకున్నారు, సపరేట్ పేర్లు పెట్టుకుని లాస్ట్కి ఒకరి మీద ఒకరు అటాక్ చేసే స్థితిలో ఆ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్ చేశారు. ఇలా ఏ ఇద్దరు ఒక దగ్గర ఉన్నా సరే కొంతకాలానికి వికర్షించుకోవటం. మనం ఇన్ జనరల్గా చెప్తామంటే ఆపోజిట్ ధృవాలు ఆకర్షించుకుంటాయి, సేమ్ వికర్షించుకుంటాయి. కానీ అది మ్యాగ్నెట్ విషయంలో ఓకే, ఇక్కడ కూడా అంతే. ఫ్రీడమ్ ఉన్నప్పుడు అది ఒక కండిషన్గా కలిసి ఉండాలన్నప్పుడు ఆ ఏ ఇద్దరి మధ్యన వికర్షణ ఉంటుంది. ఆపోజిట్ అయితే కొంచెం లేట్గా ఉంటుంది. కాబట్టి కండిషన్ ఏం చేస్తుందంటే దాని నుంచి దూరం చేస్తుంది. 1 2 థర్డ్ది ఇది సెకండ్ది. థర్డ్ది ఏంటి అని అంటే కండిషన్ హ్యూమన్ మైండ్ ఆర్ ఎనీ మైండ్ యొక్క నేచర్ ఏంటి అని అంటే ఏదైతే ఖచ్చితంగా చేయాలో ఒక కండిషన్లో అక్కడ ఉండాలంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటాం. ఎందుకంటే మైండ్కి ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు మనం బుక్స్ చదువుతున్నప్పుడు సినిమాలో సీన్స్ గుర్తొచ్చినాయి, సినిమా చూస్తున్నప్పుడు బుక్స్ గుర్తు రాదు. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, సినిమా చూసేటప్పుడు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు మనం సినిమాని ఎంజాయ్ చేస్తాం. ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ దాన్ని స్టడీ చేసి ఎనలైజ్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక కండిషన్తో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళకి మన బుక్స్ చదవటం లాగా అయింది అదే సినిమా. నేను సెంటెనియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అని ఒక కెనడా బేస్డ్ యానిమేషన్ కాలేజ్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉండేవాడు. అప్పుడు ఆ స్టూడెంట్స్కి ఒక మూవీ ఇచ్చి దాన్ని ఇలా స్టడీ చేయండి అని, ఎన్ని షాట్లు తీశారు, ఎలా తీశారు, ఏ యాంగిల్లో కెమెరా పెట్టాడు, లైటింగ్ ఎలా ఉంది, ఇదంతా స్టడీ చేయమని ఒక 10 minutes ఇస్తే వాళ్ళు ఏమీ లేనప్పుడు బ్రహ్మాండంగా ఆ సినిమాని ఎంజాయ్ చేసిన వాళ్ళు కండిషన్ ఉన్నప్పుడు చేయలేకపోతుంటారు. అంటే ఎక్కడైతే కండిషన్ ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. రైట్. ఈ 3 ఇంకా ఉంటాయి, బట్ ఈ 3లో ప్రధానమైనది ఏంటి అని అంటే ఒకటి ఫీమేల్కి ప్రకృతి పరంగా చాలా బలమైనటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. రెండోది ఇద్దరు మనుషులు ఒక దగ్గరే పెట్టి కండిషన్ పెట్టినప్పుడు తొందరగా వికర్షించుకునే అవకాశాలు ఉంటాయి. మూడోది మనిషి యొక్క మనస్తత్వమే కండిషన్ నుంచి ఫ్రీడమ్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. ఈ 3 కారణాల రీత్యా ఒక దగ్గర ఒకరిని ఉంచాలి అని మనం ఒక కండిషన్ పెట్టినప్పుడు వెళ్ళిపోవటం సహజమైపోతుంది, మనసు వెళ్ళిపోతుంది. ఇంకా బలమైన కారణాలు మాత్రమే కలిపి ఉంచుతాయి. ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం ఎనలైజ్ చేస్తే పెళ్ళి అంటే వివాహ బంధము అంటే మనం ఊర్లలో బర్రెలను కానీ లేకపోతే ఆవులను కానీ సరిగ్గా పాలు ఇవ్వకపోతే కాళ్ళకి బంధం వేసి తీస్తాం. బంధం అంటే కదలకుండా స్వేచ్ఛని హరించేది, అరెస్ట్ చేయటం, కదలనివ్వకుండా పెట్టడం. ఎక్కడైతే బంధం ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సహజంగా నేచురల్గా ఉంది. అయితే పెళ్ళి అనేది ఇద్దరిని కలిపి ఖచ్చితంగా ఉండాలనేటువంటిది ఖచ్చితంగా ఉండేది. ఇది నేచర్లో లేదు, సామాజికంగా మనకి కల్చరల్లీ డెవలప్ అయినటువంటిది. ఆది మానవులుగా ఉన్నప్పుడు మీటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉండేవాళ్ళు, తర్వాత బ్రేక్ చేసుకునేవాళ్ళు, తర్వాత వేరే వాళ్ళతో ఉండేవాళ్ళు. ఫీమేల్ కూడా ఎక్కువ రోల్ ఉండేది అక్కడ, అండ్ మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అనేటువంటిది మనకి థియరీస్ చెప్తూ ఉన్నాయి. కొన్ని యానిమల్స్లో కూడా లివింగ్ బీయింగ్స్ చాలా వాటిలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటూ ఉంటుంది, ఫీమేల్ సెంట్రిక్గా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి రకరకాల పరిస్థితుల వల్ల హ్యూమన్ బీయింగ్స్లో మాతృస్వామ్య వ్యవస్థ పోయి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత సమాజం సృష్టించింది పెళ్ళి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇలా తను వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిపోతే ఇద్దరు ఈక్వల్గా ఎంజాయ్ చేసినప్పటికీ ఆ కాన్సిక్వెన్సెస్ ఈ ఫీమేల్ ఒకటి భరించాల్సి వస్తుంది.
అటువంటిప్పుడు సమాజం ఏం చెప్పిందంటే, అమ్మ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎనీ వన్, బట్ ఎవరితో అయితే నువ్వు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తావో ఆ తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎవరైతే దానికి కారణం అతన్ని కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వు. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ సొసైటీ ఏమీ సెక్స్ అని నెగిటివ్ అనలేదు, కానీ కండిషనల్గా చేసినట్లయితే ఒకవేళ అతను ఏమన్నా నిన్ను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెళ్ళిపోతే మేము పోయి గుంజుకొచ్చి కూర్చోబెడతాం రెస్పాన్సిబిలిటీలో. లేదు కంపల్సేషన్ అన్న పే చేపిస్తాం, నష్టపరిహారం ఏదో ఇప్పిస్తాం నీకు నీ బిడ్డకు. ఆ యాక్ట్లో తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కదా. అది పెళ్ళి కావచ్చు, లేదంటే ఆ అగ్రిమెంటే పెళ్ళి, లేదంటే లివ్ ఇన్ రిలేషన్ కానీ ఏదైనా సరే. అది అయితే అలా లేకుండా అగ్రిమెంట్లోకి లేకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేసే రైట్ నాకు లేదా అంటే ఉంది. కానీ అప్పుడు తను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెళ్ళిపోతే నువ్వు అప్పుడు మమ్మల్ని హెల్ప్ అడిగే హక్కు ఉండదు. అప్పుడు కూడా నా ఇష్టం చేయొచ్చు, కానీ నువ్వు మమ్మల్ని నిలదీసే హక్కు అయితే ఉండదు. అలా పెళ్ళి అనేటువంటి ఆ అగ్రిమెంటే పెళ్ళి అనే కాన్సెప్ట్. పెళ్ళి అనేది ఒక లీగల్ అగ్రిమెంట్. లీగల్ అంటే సామాజికమైన, అంటే పాత లానే ఇప్పుడు కల్చర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు లా ఇన్ ఫ్యూచర్ కల్చర్ అయ్యే అవకాశం ఉంది. కల్చరల్లీ అండ్ లీగల్లీ ఒక అగ్రిమెంట్. ఒక్కొక్క మతానికి కొంత వేరియేషన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క మతంలో ఆ పెళ్ళికి ఆ లాస్ కొంచెం వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ప్రకారం తేడా ఉండొచ్చు. సో లీగల్ అగ్రిమెంట్ మన ఇద్దరం కలిసి కొంత లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ సెక్స్. దీంట్లో వచ్చే దాంట్లో మనం పంచుకుంటున్నాం. నేను బయటకు వెళ్ళి పని చేస్తే నువ్వు నాకు తిండి ప్రిపేర్ చేయి, లేదంటే నువ్వు బయటకు వెళ్ళి పని చేస్తే నేను చేస్తాను, లేదంటే ఇద్దరము సంపాదిద్దాము, ఇద్దరం కలిసి పని చేసుకుందాం. అలాగే ఇద్దరం కలిసి సెక్స్ ఎంజాయ్ చేసిన దాంట్లో పుట్టిన పిల్లల్ని ఇద్దరము సమానమైన బాధ్యత వహిస్తాము అని చెప్పి సమాజానికి డిక్లేర్ చేయటమే మ్యారేజ్. అది ట్రెడిషనల్ మ్యారేజ్ అయినా, హిందూ మ్యారేజ్ అయినా, ఇస్లామిక్ అయినా, లేదంటే ఇంకోటైనా, లేదంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా, అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఏ మ్యారేజ్ అయినా అది అగ్రిమెంట్. దానికి రిజిస్టర్ మ్యారేజ్ అయితే మనం ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాము. అదే హిందువుల్లో ట్రెడిషనల్ మ్యారేజ్ అంటే తాళి కట్టడము, జీలకర్ర బెల్ల పెట్టడము, దీన్ని మ్యారేజ్ కింద కన్సిడర్. లేకపోతే దండలు మార్చుకోవటము, లేకపోతే ఉంగరం తొడగటం, ఇటువంటి చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరి మధ్య ఇంటర్ కోర్స్ జరిగితే యాక్చువల్లీ మ్యారేజ్ జరిగినట్టే. మ్యారేజ్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ అంతే ఉంటుంది. అలా ఉంటుంది. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మొదట్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. మ్యారేజ్ గురించి చాలా గ్లోరిఫై చేస్తూ మనకి పురాణాల దగ్గర నుంచి మొదలుపెట్టి స్టోరీసు, లేకపోతేనేమో మీడియా, వెబ్ సిరీస్, మన సినిమాలు చాలా గ్లోరిఫై చెప్పి పెళ్ళి అవడంతోనే శుభం కాటుపడిపోతుంది. పెళ్ళికి ముందు అన్ని కష్టాలు ఎందరినో ఎదిరించి చేస్తున్నా, తప్పించుకుని అటుపోయి ఇటుపోయి ఒక జెండా పట్టుకుని వెళ్ళి లాస్ట్కి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇక శుభం అంటే అంత హ్యాపీగా ఉందని అర్థం. కానీ పెళ్లి తర్వాత స్టోరీలు చాలా తక్కువ ఉంటాయి మనకి. పెళ్లి తర్వాత అంతా బాగుంటుంది. యాక్చువల్ నేనేం చెప్తాను అంటే పెళ్లి తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ఇప్పటిదాకా దూరం నుంచి చూసాం. దూరం నుంచి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అమ్మాయి అట్రాక్టివ్గా ఉంటుంది, అబ్బాయి కూడా అట్రాక్టివ్గా ఉంటాడు. అన్ని చక్కగా తయారయ్యి స్నానం చేసి మేకప్ చేసుకుని జుట్టు దూకుని మంచి ఉతికిన బట్టలు వేసుకుని చక్కగా వస్తే ఈ అబ్బాయి కూడా చక్కగా తయారయ్యి వస్తాడు. చాలా బ్యూటిఫుల్గా మాటలు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చక్కగా కేర్ తీసుకుని బాగుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి వాసన ఒకరికి తగులుతూ ఉంటుంది. పొద్దున్నే లేచినప్పుడు పాసి వాసన వస్తూ ఉంటుంది, శరీరం వాసన వస్తుంది. ఇంతకుముందు స్నానం చేసిన తర్వాతే వచ్చింది. ఇప్పుడు స్నానం చేయకముందు కూడా అతనితో ఉంటుంది, అతను ఉంటాడు. నగ్నంగా చూస్తారు ఒకరినొకరు. ఇంతకుముందు అంత ఊహలో ఉంది, ఇప్పుడు అంతా కనిపించిపోయింది. ఆ తర్వాత శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి, ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి, అవసరాలు పెరుగుతూ ఉంటాయి, ఆకలిస్తుంది, తిండి కావాలి. అలాగే వచ్చేసి ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా అతను ఆమెను దగ్గర తీసుకోగలగాలి. ఇంతకుముందు పీరియడ్స్ అప్పుడు రాలేదు, దగ్గరికి రాలేదు, దూరంగా ఉంది. పీరియడ్స్ అప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ ముందు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆమెకి. పీరియడ్స్ తర్వాత ఇరిటేషన్ ఉంటుంది. కేవలం సెక్స్ వరకే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయికి అవసరాలు, అలాగే అబ్బాయికి అవసరాలు ఉన్నాయి. ఇలా రకరకాలు వచ్చేసరికి మెల్లమెల్లగా ఆకర్షణ అనేది తగ్గటం అనేది సహజం.
ఖచ్చితంగా తగ్గి తీరాలని లేదు, తను తగ్గటమే సహజం. అది ఇది ఒక్కటే పెట్టుకుని పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచితే అది నేచర్ విరుద్ధం. నేచర్లో పెళ్ళి లేదు. పెళ్ళి అనేది బంధం ఎక్కడుందో అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. ఇలా అనేక రకాలు వచ్చి, అలాగే మన సోషల్ ఎక్స్పెక్టేషన్స్, పెళ్ళి తర్వాత మన లైఫ్ ఇలా చేద్దాం అలా చేద్దాం, హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దాం, బాలి వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ అంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరితో పెళ్ళి వస్తుంది. పెళ్ళికి అమ్మాయికి ఒక పట్టు చీర కొనాలి, పట్టు చీర కొనడానికి కూడా డబ్బులు లేవా అంటది. నిన్నే కదా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన హనీమూన్ ఖర్చు పెట్టాడు కదా. స్టిల్ అది గుర్తుండదు, ఎందుకంటే అక్కడ అమ్మాయి సిస్టర్స్ లేకపోతే కో సిస్టర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఈఎంఐలు పెడతారు, అది కొంటారు, ఇది కొంటారు, ఇల్లు కొంటారు. ఇలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతూ ఉంటే నీకు ఇది కూడా చేయలేకపోతున్నావు అంటే అతను కోపం వచ్చేదో అంటాడు. మీ నాన్న బ్యాలెన్స్ కట్నం ఇవ్వలేదంటాడు. మా నాన్న అంటావా అని ఆమె విసిరి కొడితే అది ఎక్కడో పోయి తగులుతుంది. భర్తను కొట్టే భార్యవాను అని ఇట్లా ఒకటి కాదు, ఒకటి మెల్లమెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. సార్ అయితే ఇప్పుడు అమ్మాయికి కొన్ని పర్టిక్యులర్ అంటే ఇంపార్టెంట్ పెయిన్స్ వల్ల ఒక మేల్ని ఫిమేల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఒక పెళ్ళి అనేది ఒకటి క్రియేట్ చేశారనేది ఒకటి మనం ఒప్పుకున్నప్పటికీ నేచర్లో ఏ జీవిలో ఫీమేల్ వీక్ ఉండదు. ఒక హ్యూమన్ లైఫ్లోనే ఈ ఫీమేల్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎవ్రీథింగ్ ఫీమేల్ అంటేనే వీక్ హ్యూమన్ లైఫ్లో. అంటే ఈ బంధాన్ని క్రియేట్ చేసి మేల్ యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళని దాదాపుగా లేజీగా క్రియేట్ చేసే లేజీగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఫీమేల్ వీక్ అంటే కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. ఎందులో వీక్ అనేది శారీరకంగా ఫీమేల్ ఏం వీక్ కాదు. అయితే ఒక ఇద్దరు కుస్తీ పట్టే దాంట్లో ఫీమేల్ ఓడిపోవచ్చు, బికాస్ ఫీమేల్ సైజ్ సహజంగా అన్ని యానిమల్స్లో సైజ్ తక్కువ ఉంటుంది, మేల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాదు, పెయిన్ భరించడంలో ఫీమేల్ మేల్ కంటే ఎక్కువ పెయిన్ భరిస్తుంది శారీరకమైన. ఎందుకంటే తను డెలివరీ అప్పుడు చాలా లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కుందేలు తీసుకున్నాను ఫీమేల్, తను సేమ్ హ్యూమన్ ఫీమేల్ లాగానే తను కూడా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ, రీప్రొడక్షన్ సిస్టమ్, ప్రెగ్నెన్సీ, పెయిన్స్ అన్నీ. ఫీమేల్ కూడా అదే, అంటే ఈ హ్యూమన్ లైఫ్లో ఫీమేల్ కూడా దాన్ని భరించగలదు అని ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే నా ఉద్దేశం లైఫ్ని లీడ్ చేసుకునే సిచ్యువేషన్ పరిస్థితుల లోపల ఫీమేల్ వీక్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. దానికి మేల్ మీద డిపెండ్ అయిపోయి ఫీమేల్ తన లైఫ్ మేల్ మీద డిపెండ్ అయిపోయి మేల్ అనే పర్సన్ లేకుండా ఫీమేల్ లైఫ్ గడవదు అనే ఒక పరిస్థితిలోకి దిగజారిపోయింది అనేది నా ఉద్దేశం. సామాజికమైన జీవనంలో అడవిలో ఉంటే డిఫరెంట్ ఉండేదేమో. ఆది మానవులప్పుడు కూడా మొదట ఈ థియరీస్ ఏం చెప్తున్నాయంటే ఫీమేల్ మాతృస్వామ్యం ఉండేది, బట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తన కేర్ తను తీసుకోలేకపోతుంది. ఇతర జంతువులు వచ్చి మీదకి దూకి తనని ఆహారంగా తీసుకోవటం కానీ లేదంటే వేటాడలేకపోవటం, ఇటువంటప్పుడు తను మేల్ అప్పుడు కేర్ తీసుకోవటం మొదలయ్యాయి. ఆ తర్వాత ఇవన్నీ ప్రెగ్నెంట్ అనేటువంటి ఐడియా ఇవన్నిటి వల్ల తను మేల్ నన్ను ఒక ఎమోషనల్ కేర్ తీసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఫీమేల్ని సామాజికమైన జీవనంలో వీక్ చేస్తుంది అక్కడ. సో మేల్కి ఏమైంది అని అంటే తనకు మనం చెప్పుకున్నట్టుగా సెక్స్లో పార్టిసిపేట్ చేసి సపరేట్ అయిపోయిన తర్వాత తనకు వచ్చే నెగిటివ్ ఏం లేదు కాబట్టి బర్డెన్ లేదు, తను ఎక్కడికైనా ఈజీగా మూవ్ అవుతాడు. అందుకని మేల్ ఎప్పుడు కూడా తొందరగా సెక్స్ వైపు వెళ్తూ ఉంటాడు, తొందరగా డిటాచ్ అవుతాడు, తొందరగా వేరే ఫీమేల్ వైపు మూవ్ అయిపోతూ ఉంటాడు. ఫీమేల్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫీమేల్ తన యొక్క ప్రేమను, అది ఈ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తుంది, జీవితకాలం కాపాడుకోవాలని ఎక్స్పెక్టేషన్తో ఉంది. అది మేల్కి అడ్వాంటేజ్ అవుతుంది, రైట్? ఫీమేల్ తన యొక్క ప్రేమను ఎప్పుడు సీక్రెట్గా పెట్టుకుంటుంది, మేల్ ఏం చేస్తే పబ్లిక్ చేస్తూ ఉంటాడు. కల్చరల్లీ వచ్చిన దాంట్లో మల్టిపుల్ పార్ట్నర్తోనే ఉండటం అనేది మేల్కి ఒక హీరో ఇమేజ్ అన్నమాట. నేను ఎక్కువ మంది ఇంతమందితో సెక్స్ చేశాను, ఇంతమంది నన్ను ప్రేమించారు, ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ తర్వాత వీళ్ళంటే అతను ఒక బాగా
హీరో అన్నట్టుగా. హీరోల అదే క్వాలిటీ ఫీమేల్కి ఏమో నెగిటివ్ క్వాలిటీ, బిచ్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఆమె. అక్కడ కూడా ఫిమేల్ డౌన్ అయిపోయింది. ఎందుకు అంటే ఫీమేల్ ఇదే మేల్ ఒక 10 మంది అమ్మాయిలతో రీచ్ అయితే ఇట్స్ గ్రేట్. అదే ఒక అమ్మాయి ఒక మేల్తో కాకుండా ఇంకా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే ఆమె నెగిటివ్ క్వాలిటీ, క్యారెక్టర్ లెస్నెస్ కింద చూస్తాం. అక్కడ కూడా ఇది మనకి వేల సంవత్సరాల నుంచి మతాల్లో కానీ కల్చర్ పరంగా వచ్చినటువంటిది. చాలా మతాల్లో ఫీమేల్ అసలు హ్యూమన్ బీయింగే కాదు. మనిషికి మగవాడికి మనిషి అంటే మగవాడే, అతను సర్వ్ చేసి ఇంకొక యానిమల్, చాలా మంచి యానిమల్. సో సెక్స్ ఇచ్చి పిల్లల్ని కానీ ఇచ్చేటువంటి యానిమల్. అలా మత విశ్వాసాలు ఉండటం వల్ల ఫీమేల్ ఏమైందంటే ఒక ప్రాపర్టీ అయింది మేల్కి. ఒక ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, లేకపోతే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అలాగే నాకు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఫీమేల్ ప్రాపర్టీ అయిపోయింది. ఆ ప్రాపర్టీలో చాలా విలువైన ప్రాపర్టీ. దాంట్లో అన్నిటికంటే విలువ ఏంటంటే ఆమె యొక్క శీలం. మల్టిపుల్లో ఉంటే ఆమె ద్వారా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె శీలవతిగా ఉండాలి అనేది. అంటే నాకు ఆ పాలిచ్చే ఆవు చాలా హెల్తీగా ఉండాలి. నేను హెల్తీగా లేకపోయినా నా ఆవు మాత్రం హెల్తీగా ఉండాలి. నాకు హెల్ప్ చేసే నా ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే నా ఫీమేల్ కూడా హెల్తీగా ఉండాలనేది మనిషి యొక్క ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఆమె శీలానికి ఇంపార్టెన్స్ వచ్చింది. శీలం అంటే తను ఎవరితోనూ సెక్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక్కరితోనే. అటువంటి అమ్మాయి చాలా క్వాలిటీ అమ్మాయి కింద, క్వాలిటీ ఫీమేల్ కింద గ్లోరిఫై చేయబడింది. ఆ విలువైన దాన్ని కొల్లగొట్టడం యుద్ధంలో కానీ లేకపోతే పొట్లాట్లో కానీ విలువైన దాన్ని, నీకు విలువైనది ఏదైతే ఉందో దాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను అంటే నీ మీద విన్ అవటం. అందుకని ఈ బ్యాడ్ వర్డ్స్ అన్ని ఫీమేల్ సెంట్రిక్గా వస్తుంటాయి. ఏ మగవాడిని తిట్టాలన్నా తన సిస్టర్నో, తన మదర్నో, తన వైఫ్నో తిట్టడమే ఉంటుంది. అతన్ని నేను డ్యామేజ్ చేస్తానట్లే, నీ ఫీమేల్ నేను డ్యామేజ్ చేస్తాను. అప్పుడు అతనికి ఒక సాటిస్ఫాక్షన్, అతనికి కూడా కోపం. నిన్ను కొడతానంటే కోపం రాని కోపం తన మదర్ని తిట్టేసరికి కోపం వచ్చేస్తాను. ఎందుకంటే తను ఆ హెల్తీగా శీలవతిగా ఉండాలని తను కోరుకుంటున్నాడు. ఆ కండిషన్ అతనికి ఉంది, కల్చరల్లీ ఫామ్ అయింది అది. కాబట్టి తిట్టడం అక్కడ అవుతుంది, అటాక్ చేయటం వాళ్ళ మీద అవుతుంది. అండ్ ఈవెన్ రాజులు కూడా యుద్ధం చేసిన తర్వాత ఆ రాణుల్ని చెరపట్టేవాళ్ళు. ఏంటంటే విన్ అయ్యానని చెయ్యి పైకి ఎత్తడం అనమాట. ఇప్పుడు విన్ అయిన వాడు కత్తిని పైకి చూపించినట్టుగా నీ యొక్క స్త్రీని నేను చెరబట్టాను అంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోయావు, నీ అహాన్ని నేను దెబ్బతీశాను అని. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే లవ్ మ్యారేజెస్లో కూడా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్లో మన మారుతిరావు, అతని పేరేంటి, ఇంకొకరు ఎవరున్నారు అబ్బాయి మారుతిరావు, మన మిర్యాలగూడలో జరిగింది కదా. వైశ్యుల అమ్మాయిని ఇంకొక దళిత్ పెళ్లి చేసుకున్నప్పుడు అల్లుడిని చంపించేశారు. తర్వాత కొంతకాలం తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ కేసులో చూస్తే ఒక దళిత అబ్బాయి తన కూతుర్ని పెళ్లి చేసుకోవటం అనేది అతనికి కానీ, అతని తమ్ముడికి కానీ, లేదా అతని కొడుకు కానీ, ఈ మగవాళ్ళందరికీ ఓటమి. దళితే కాదు, ఎవరైనా సరే తన చెల్లి వేరే వాళ్ళని ప్రేమిస్తుంది, వేరే వాళ్ళతో వెళ్ళిపోతే ఆ మేల్ ఓటమి కింద భావిస్తాడు. సో ఆ అమ్మాయిని, తన కూతుర్ని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అంటే అతనికి ఒక ఫెయిల్యూర్, తన ఆస్తిని కోల్పోయినట్టు. అలా కాకుండా తన కొడుకు కనుక ఒక దళిత మహిళని కనుక పెళ్లి చేసుకొని తెచ్చినట్లయితే ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యేవాడు కాదు. ఎందుకు? ఇక్కడ విన్నర్ ఎవరంటే తన కొడుకు. ఇక వేరే అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదో, లేకపోతే ఎక్కువ వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న దానివల్ల మెల్లగా ఆమెను సైడ్ చేసే అవకాశాలు లేవని అనట్లేదు. కానీ ఓడిపోయిన ఫీలింగ్ వచ్చేది కాదు. ఎప్పుడైతే తన కూతుర్ని వేరే వాళ్ళు చేసుకున్నారో ఓడిపోయిన ఫీలింగ్ వచ్చేసి తన మేల్ ఈగో ఇబ్బంది పడి అతని మీద అటాక్ చేయించడము, చంపేయటము ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ సమాజం ఏం చూస్తుందంటే, సమాజంలో మేల్ ఫీమేల్ని తన ప్రాపర్టీ కింద చూస్తూ ఉన్నారు. సో ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటే అంత గ్రేట్, కాబట్టి ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గ్రేట్, ఎంత ఎక్కువ ఇండ్లు ఉంటే అంత గ్రేట్, ఎంత ఎక్కువ ఆవులున్నా లేకపోతే గుర్రాలున్నా తను గ్రేట్. కాబట్టి అలాగే ఎంత ఎక్కువ ఫీమేల్ తనకి
లొంగి ఉన్నారన్న దాన్ని బట్టి అతని యొక్క గ్రేట్నెస్ ఉంటుంది. అయితే ఆ దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం, ఆ మత విశ్వాసాల ప్రకారం ఒకరినే పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇన్ జనరల్ మేల్కి ఎప్పుడు కూడా ఎక్కువ మంది కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది. సో అందువల్ల ఈ ఫీమేల్ కూడా ఏంటి అని అంటే తను వదిలి వెళ్ళిపోతాడేమో, తనకి ప్రేమ ఇవ్వడేమో, తన ప్రేమ ఇంకొకరు పని చేసుకుంటారన్న కార్యక్రమంలో అనేటువంటి బిలీఫ్లో ఆమె ఏం చేస్తుందంటే అతన్ని కంట్రోల్ చేసుకోవాలి, అతని దగ్గర పెట్టుకోవాలని రకరకాలైనటువంటిది లొంగిపోవటం, సెక్స్ ప్రొవైడ్ చేయటం, లేదంటేనేమో రకరకాలైనటువంటి ఆలగటమో ఇంకోటి రకరకాల దాంతో అతన్ని ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ నేచర్లో దీనికి విరుద్ధం. నేచర్లో ఫీమేల్ని మేల్ ఆకర్షించుకోవటం కోసం ఆ మగనెమలి పురివిప్పి ఆడుతూ ఉంటుంది, రకరకాల విన్యాసాలు చేసి ఫీమేల్ని మెప్పించిన తర్వాత ఫీమేల్ అవకాశం ఇస్తే అప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది బర్డ్స్లో కానీ, సింహాల్లో కానీ, పులుల్లో కానీ ఎక్కువ ఫీమేల్కి ఇంపార్టెన్స్ ఉంది. మేల్ అట్రాక్టివ్గా ఉంటుంది, మేల్ అట్రాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే అవసరం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయిపోయి అప్పుడు ఫీమేల్ ఏం చేస్తుంది, జుట్టు ఎక్కువ పెంచుకోవటము అండ్ అందంగా తయారవటము, ఫిట్గా తయారవటం, అదాన్ని అట్రాక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడింది. ఈ డిఫరెన్స్ ఎందుకు ఏర్పడిందంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వలన సో ఈ డిఫరెన్స్ ఏర్పడింది. రైట్. అయితే నా ఐడియా ప్రకారం ఏంటి అంటే ఎవరో ఒక పర్సన్ సైకలాజికల్గా కొన్ని జెలసీ, ఈర్ష అనేటువంటి ఒక తత్వంతో నాకు నచ్చింది నాకు మాత్రమే సొంతం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ పెళ్ళి అనే బంధాన్ని క్రియేట్ చేసి తను మాత్రమే ఆస్వాదించాలనే ఒక ఉద్దేశంతో చేసుకొచ్చాడు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే కొన్ని సైకలాజికల్గా ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే ఈ అమ్మాయిని ఇంకొకరు హ్యాండిల్ చేసినప్పుడు ఈ పర్సన్ ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతాడు అన్నది, ఇట్లాంటి భావనలు అనేవి మైండ్లో ఉండడం వల్ల పెళ్ళి అనేది క్రియేట్ చేసి ఒక ఫిమేల్ చుట్టూ సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ చేసి సొసైటల్ నార్మ్స్, ఎథికల్, మోరల్, ఎవ్రీథింగ్ ఒక కండిషన్ లైఫ్ని క్రియేట్ చేసుకొని పెళ్ళి అనే బృందాన్ని దాంట్లో పెట్టేసి నడిపించడేమో అనేది ఎవరో ఒక పర్సన్ చేస్తేనే ఇది ఒకటి స్టార్ట్ అయింది మొత్తం టోటల్ ఒక సొసైటీలో. ఆ పర్సన్ చేసినటువంటి ఒక ఆలోచన దాదాపు ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూనే వస్తుంది అనేది నా ఉద్దేశం. కావచ్చు. అయితే ఇక్కడ మేల్ తన ప్రాపర్టీ తనకే ఉండాలి అని కోరుకుంటున్నాడు. తను ఈ ఒక్క ప్రాపర్టీకే యజమానిగా ఉండాలని కోరుకోవట్లేదు. అది తనకి చాలా ప్రాపర్టీ కావాలి, ఒకటి కాదు. కానీ ఉన్న ప్రాపర్టీ మాత్రము వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసుకోవద్దు అన్న దాంట్లో ఆమెని మానసికంగా కట్టిపడేయటం, ఆచారాలతో కట్టిపడేయటం, ఇంకా రకరకాలుగా కట్టిపడేస్తే ఓన్లీ కట్టిపడేయటం ఒక్కటే ఆమెకు అవుతుంది. కాబట్టి సమాజం ఏం చేసిందంటే చట్టం రూపంలో, ఇప్పుడు రాజ్యాంగం కానీ లేదంటే మన డెమోక్రటిక్ కంట్రీస్ అంతకుముందు రాజులు ఉన్నప్పుడు చట్టాల రూపంలో మేలుకు కూడా కొంత నువ్వు ఒక్కరినే పెళ్లి చేసుకుని ఉండాలి, లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇటువంటి ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా ఉంది. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిదీ మతాలకి యొక్క ఉన్న లక్షణాలు చూసినట్లయితే అవి డెవలప్ అయినటువంటి దాని ప్రకారం. సో ఎక్కడైతే ఫీమేల్ ఎక్కువగా ఉండి మేల్ తక్కువగా ఉండి మేల్కి ఎక్కువ అంటే ప్రతి ఫీమేల్కి పెళ్ళి అయ్యేటువంటి అవకాశం లేనప్పుడు సహజంగా ఆ వెసులుబాటు ఇచ్చి ఇద్దరిని చేసుకునేలాగా. అలా కొన్ని చోట్ల ఒక ఫీమేల్ ఎక్కువ మంది మేల్తో కూడా ఉండేటువంటి ఆచారాలు ఉన్నటువంటి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల ఉంది, ఇండియాలో కూడా ఉంది. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆచారాలు మారటము, ఏర్పరచుకోవటము. ఇప్పుడు మనం ఒకరినే పిల్లలు ఎక్కువ మందికి అంటున్నారు, వెస్ట్రన్లో ఎక్కువ మందికి అంటున్నారు, ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఇండియాలో ఏంటంటే లాట్ ఆఫ్ అన్ని అంటే వ్యవసాయము లేకపోతే అడవులో ఉన్నాయి కాబట్టి ఆహారానికి కొదవ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా షేర్ చేసుకుంటాము, ఎక్కువ ఉంటుంది. అదే ఎడారి ప్రాంతంలో ఆహారం దొరకటమే కష్టం. అయినప్పుడు ఒకరి ఆహారాన్ని ఇంకొకరు తీసుకుపోతుంటే వెంటనే అటాక్ చేయటం ఉంటుంది, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మనకి పోయింది ఇంకొకరు నాకు ఆహారం దొరకద్దు కానీ కాస్త క్షమించే గుణం ఉంటుంది. అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ వల్ల
అలా రకరకాలుగా కల్చర్లు ఏర్పడిన దాంట్లో వరల్డ్ వైడ్గా ఏర్పడింది ఏంటంటే ఈ ఫీమేల్ అనేట ఆమె నా ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీని నా ప్రాపర్టీ నాకు మాత్రమే చెందాలి, ఇతరులతో షేర్ చేసుకోవడానికి మేలు ఇష్టంగా లేకపోవటం వల్ల ఆమెని మానసికంగా, శారీరకంగా అండ్ సామాజికంగా కూడా ఆమెని బంధాలు అంటే ఒక విధమైనటువంటి కండిషన్స్ క్రియేట్ చేసి అక్కడ మేలు పెట్టే క్రమంలో పెళ్ళి అనేది మేలు కూడా ఏర్పరచుకుని ఉండొచ్చు. ఒక ఫిమేల్ అనే కాదు, ఎవ్రీథింగ్ మేల్ అనే క్యారెక్టర్ అలాంటిది అని. అవును, అంటే ఒక ఫిమేల్ విషయంలో కాదు, ఏ విషయంలోనే అంతే. అంటే జెలసీగాను, ఎన్వి, హేట్రేట్ లాంటివి కొన్ని ఎమోషన్స్తోని మేల్ క్యారెక్టర్ అనేది రన్ అవుతుంది అనేది నా ఉద్దేశం. దీంట్లో ప్రతి జీవికి ఈ నేచర్ యొక్క పద్ధతులు, నేచర్ ఎన్విరాన్మెంటు, నేచర్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని మాత్రమే ఫాలో అవుతుంటాయి. సొంతంగా ఇవి క్రియేట్ చేసుకో, వాటిని మాత్రమే అవి ఫాలో అవుతుంటాయి, నేచర్ని ఫాలో అవుతుంటాయి. ఒక హ్యూమన్ మాత్రమే పెళ్ళిని క్రియేట్ చేసుకొని ఈ బంధంలో ఇరికి తను స్వేచ్ఛను కోల్పోవడం వల్ల ఇలాంటి సమస్యల్ని, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటుండాలని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే హ్యూమన్ కూడా ప్రతి జీవి లాగానే స్వేచ్ఛ జీవి, కానీ కొన్ని కారణాల వల్ల, మానసిక పరిస్థితుల వల్ల పెళ్ళి అనే బంధాన్ని క్రియేట్ చేసుకుని ఇంతవరకు ఇప్పటి వరకు కూడా అది అదే జనరేషన్ నడుస్తుంది. దాంట్లో ఇమ్మడలేని ఈ స్వేచ్ఛ జీవి దాని నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో కొట్టుమిటాడుతున్నాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే స్వచ్ఛమైన స్వేచ్ఛను కోల్పోయి సొసైటీ రూల్స్, సొసైటీ నార్మ్స్, చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ప్లస్ ఇంకొకటి ఏంటంటే భార్య భర్త దగ్గర ఇలాగే ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్తమామకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడబిడ్డలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతవరకు అన్నగారికి ఒక పాత్ర ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక బానిసలాగా ఉండాలి, చెప్పింది చేయాలి, ఇట్లాంటివి తను అనుభవించడం. మేలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో మేలు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ అమ్మాయిని పోషించడం, అమ్మాయి యొక్క డిజైర్స్ని తను దృష్టిలో పెట్టుకొని తన లైఫ్ని కంటిన్యూ చేయడం, ప్రతిదీ అమ్మాయికి సపోర్ట్ చేయడం, అమ్మాయి ఏం చెప్తే అది చేయడం. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేలు కూడా డామినేషన్లోనే ఉన్నాడు. ఒక సంపాదించి పెట్టే ఒక యంత్రం లాగా మేలు. ఫిమేల్ దృష్టికి వచ్చేసరికి, ఫిమేల్ విషయానికి వచ్చేసరికి అత్తవారింట్లో అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే జస్ట్ వాళ్ళు చెప్పింది మాత్రం చేస్తూ, ఒక చాకరీ చేస్తూ, దాన్ని ఏమంటారు ఒక పని మనిషిలాగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి. అంటే వీటితో పాటు చుట్టుపక్కల యొక్క చూడిపోటి మాటలు, సొసైటీలో ఉన్న క్రియేట్ చేసినటువంటి కొన్ని ఖచ్చితమైన రూల్స్, ఇలా ఉంటేనే కరెక్ట్, ఆ రూల్స్ దాటినప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు అని క్యారెక్టర్ మీద పడేటువంటి కొన్ని భారమైనటువంటి నిందలు, వీటన్నింటినీ భరించలేక, తట్టుకోలేక స్వేచ్ఛను కోల్పోయినటువంటి ఆ సర్కిల్లో కొట్టుమిటాడుతూ దాంట్లో నుంచి బయట వాడాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతున్నారు అనేది నా ఉద్దేశం. ఇంకో రకంగా కూడా ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక రెండు చెప్తాను. ఒకటి, కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే దీనన్నిటికీ మూలం సొంత ఆస్తి, నాకు సొంత ఆస్తి, ఇది నా సొంతం అనుకున్నప్పుడు అలాగే ఫీమేల్ కూడా తన సొంత ఆస్తి కింద ఉండటం. సమ్టైమ్స్ మేల్ కూడా అమ్మాయి సొంత ఆస్తి అనుకోవటం, తన భర్త అని అనుకోవటం ఇది ఒకటి కారణం. ఇంకోటి, ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో ఫీమేల్ సెక్షువల్లీ వల్నరబుల్ ఉండటం, అంటే రీప్రొడక్షన్ అయి ఉండటం, మేల్గా ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లేకపోవటం వలన ఈ బయట ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ కాంటెక్స్ట్లో మేల్ ఒక మృగం, ఫీమేల్ ఒక జింక పిల్ల లాంటి వల్నరబుల్. ఈ కాంటెక్స్లో ఆ మృగాల నుంచి కాపాడుకుంటానికి ఒక మృగాన్ని మచ్చిక చేసుకోవటం. అంటే మనకి చిన్నప్పుడు మనకు కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక పులి ఉండేది, ఆ పులికి ప్రతిరోజు ఒక ఈ సాధు జంతువులు అంటే క్రూర జంతువులు కానటువంటి అడవిలో ఉన్న జంతువులు, ఆ జింకనో ఇంకోటో కుందేలో తనకి ఆహారంగా వెళ్ళాలి రోజుకొకరు, అది ఒప్పందం, లేకపోతే అన్నిటిని చంపేస్తుందని.
వెళ్తుంటే ఒకరోజు నా కుందేలో లేకపోతే నక్కనో ఆహారంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను వెళ్ళి ఏం చెప్పిందంటే, నీకంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు, అతను రాజు, అది ఏదో చెప్తుంది. ఆ టైగర్ అంటే నాకంటే బలవంతుడు ఎక్కడున్నాడు చూపించంటే తీసుకొచ్చి చూపిస్తే ఆ బావిలో చూపిస్తాడు. తన ప్రతిబింబాన్ని చూసి తను ఇంకో టైగర్ అనుకుని తను దాన్ని చంపేయటం దాంట్లో దూకితే ఆ టైగర్ చనిపోయింది. టైగరు లయన్ ఏదో చనిపోయింది. చక్కగా చాలా హ్యాపీ అయిపోయారు ఆ టైగర్ చనిపోగానే మిగతా జంతువులని. ఇప్పుడు ఎక్కడైతే ఈ అడవిలో టైగర్ లేదని తెలిసిందో ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల అదర్ వేట కుక్కలు, హాయనాలు ఇవన్నీ అటాక్ చేసి వీటిలన్నీ చంపేసి, ఇలా జీవ వైవిధ్యం ఉంది. ఇది కూడా మనుషులు తయారు చేసుకుంటారు, యానిమల్స్ అట్లా చేయకపోవచ్చు. ఒక జీవ వైవిధ్యం ఉంది. ఈ డైవర్సిటీని హ్యూమన్ బీయింగ్స్ కిల్ చేస్తూ ఉంటాయి. ఆ వైవిధ్యం ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక జీవరాశి చనిపోతే ఇప్పుడు ఆ టైగర్ తినేటువంటి మాంసం వేరే ఉంటుంది, నక్కలు తినే మాంసం వేరే ఉంటుంది, హైనాలు తినేది వేరే ఉంటుంది, ఆ కులిపోయినవి కూడా తినేస్తూ ఉంటాయి, అవి బోన్స్ తినేస్తూ ఉంటాయి. లాస్ట్కి ఆ రాబందులు వచ్చి తినేది వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఒక జాతి అంతరించిపోయిందో ఈ రాబందులు తినే ఆహారం అక్కడ మిగిలిపోతే అక్కడ కొత్త బ్యాక్టీరియాలో వైరస్లో కొత్త పుట్టి మిగతా వాటికి అన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. పాములు ఎప్పుడైతే చచ్చిపోయినాయో ఎలకలు పెరిగిపోతూ ఉంటాయి, కప్పలు పెరిగిపోతూ ఉంటాయి. మనం ఎర్రలను చంపేసేస్తే భూమి సారవంతం పోతూ ఉంటుంది. మనం అన్ని కూడా పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసేసరికి దాన్ని ఏమంటారు, వానపాములు అంటారు. ఆ వానపాములు ఎప్పుడైతే చనిపోయినాయో దాన్ని గుల్ల చేసేటువంటి తత్వం పోయింది. అలాగే పిచ్చుకలు, ఇంకా రకరకాల ఈ వైవిధ్యం ఒక కలెక్టివ్ లైఫే ఉంది. మనిషి ఏం చేసిన సపరేట్ అయిపోయాడు, దాన్ని సపరేట్ అయిపోయి కలెక్టివ్ లైఫ్ లేకుండా, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య కూడా కలెక్టివ్ లైఫ్ లేకుండా తను సపరేట్ అయిపోయేసరికి మిగతా వాటిలన్నిటినీ శత్రువులుగా భావించటం, మిగతా సాటి మనిషిని శత్రువుగా భావించడం వల్ల తను నేచర్ నుంచి సపరేట్ అయిపోయి నేచర్కు ఉన్నటువంటి ఏర్పడిన డిజైన్, అది కొంతమంది గాడ్ క్రియేట్ చేసి అని ఉండొచ్చు, క్రియేషన్ ఫార్మేషన్ పక్కన పెడితే ఏర్పడిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ తను డ్యామేజ్ చేసుకుంటూ దానికి విరుద్ధంగా వెళ్తూ ఆ సీజన్కి ఆపోజిట్గా సమ్మర్లో ఏసీ వేసుకోవటం, వింటర్లోనేమో ఇంకోటి చేసుకుని తన దీనికోసం నేచర్ని నాశనం చేస్తూ, నేచర్ మాత్రం నాశనం చేస్తూ అనుకుంటూ తను నాశనం చేస్తూ తనే నేచర్ అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఈ పెళ్ళి అనేటువంటి దాంట్లో ఇమ్మడలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఎవరైతే రియలైజేషన్ ఉంటుందో, పెళ్ళి అనేది లీగల్ బాండ్ తప్ప కలిపి ఉంచేది పెళ్ళి కాదు, కలిపి ఉంచేది వారి మధ్య ఉన్నటువంటి స్నేహం మాత్రమే. తన పార్ట్నర్, అది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, తన పార్ట్నర్ యొక్క ఫ్రీడమ్ నేను హరించకూడదు, కొంతమేర దాటి ఆమె జీవితంలోకి నేను ఎంటర్ కాకూడదని ఎప్పుడైతే మేల్ భావిస్తాడో, కొంతమేర దాటి అతని జీవితంలోకి నేను ఎంటర్ కాకూడదు అని ఎప్పుడైతే ఫీమేల్ భావిస్తుందో, ఒకరి పట్ల ఒకరు రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. కానీ సమాజం ఇప్పుడు ఏం చూస్తుందంటే ఆ మ్యారిటల్ లైఫ్ సక్సెస్ అవటమే ఇంపార్టెంట్ తప్ప ఇండివిజువల్ లైఫ్ కాదు. వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చినా సరే బ్రేక్ చేసుకోకుండా ఉంటే గ్రేట్ అంటది, వాళ్ళిద్దరు హ్యాపీగా కొంతకాలం బ్రేక్ చేసుకుంటే ఫెయిల్డ్ మ్యారిటల్ లైఫ్ అంటది. కాబట్టి సమాజానికి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు. ఈ ఇండివిజువల్ తన యొక్క ఇంట్రెస్ట్, తన పార్ట్నర్ యొక్క ఇంట్రెస్ట్, తన యొక్క స్వేచ్ఛను గుర్తించినట్లయితే ఇబ్బంది. నేనేం చెప్తాను, రాత్రి నేను ఆ మ్యారిటల్ ఇష్యూస్లో చెప్పింది ఏంటంటే, సింహాలు ఒక విధమైనటువంటి జీవనం సాగిస్తూ ఉంటాయి, ఒక గుంపుగా ఉంటాయి. మేల్ లయన్ ఏదైతే ఉందో వేటాడదు, ఫీమేల్ వెళ్ళి వేటాడి వచ్చిన తర్వాత మేల్ వచ్చి తింటుంది, అట్లా ఉంటుంది, గ్రూప్గా ఉంటాయి. టైగర్స్లో అట్లా ఉండదు. టైగర్స్లో మేల్ ఫీమేల్ ఈక్వల్, ఒకరి యొక్క టెరిటరీలోకి ఇంకొకరికి ఎంట్రీ లేదు. మేల్ దగ్గరికి ఫీమేల్ వెళ్తే ఫీమేల్, ఎవరి వేట వాళ్ళే వాడుకోవాలి, ఎవరి సామ్రాజ్యం వాళ్ళదే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే. ఓన్లీ మేటింగ్ కోసం మాత్రమే ఒకదాని ఒకటి అప్రోచ్ అవుతాయి. హ్యూమన్ బీయింగ్స్ టైగర్ లాంటి మేటింగ్ లైఫ్ని, మ్యారిటల్ లైఫ్ని లీడ్ చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి బెడ్రూమ్ వాళ్ళకు ఉండాలి, రైట్? మేటింగ్ కోసం మాత్రమే కలవచ్చు. అలా కాకుండా ఒక దగ్గరే ఉండాలి, ఒక బెడ్రూమ్లోనే ఉండాలి, ఆ వాసన భరించాలి, ఆ డిస్టర్బెన్స్ భరించాలి. అతను తాగి వస్తాడు, వాసన వస్తుంది, కక్కుకుంటాడు, ఈమెకి నిద్ర పట్టదు, తెల్లారి మళ్ళీ అత్తమామలు చూడాలి, లేదా ఈమె పని చేసి చేసి చేసి
స్నానం చేయకుండా పడుకుంటే ఉల్లిపాయలు వాసన వస్తుంటే భరించుకుంటే అతను పడుకోవాలి పక్కనే. ఒక బెడ్ ఎందుకు? ఎవరి బెడ్ వాళ్ళకు ఉంటే కావాల్సినప్పుడు కలిస్తే సరిపోతుంది కదా. ఒక రూమ్లో ఉండాలంటే అతను గురక పెడుతూ ఉంటాడు, లేకపోతే ఈమె గురక పెడుతూ ఉంటుంది, పేరెంట్స్ అప్పటికి ఈమెకి ఇబ్బంది ఉంటుంది. ఇట్లా కేర్ తీసుకోకుండా ఇద్దరు కలిసి ఫిజికల్గా ఒక దగ్గర పడుకుంటేనే వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నట్టుగా చేస్తున్నారు. ప్రేమ అంటే స్నేహమే, యాక్చువల్ ఇంకోటి ఏం లేదు. ప్రేమ అన్నా సరే స్నేహమే. ఈ స్నేహము ఫిజికల్గా ఒక మంచం మీద పడుకుంటేనో ఒక కంచంలో తింటేనో వచ్చేది కాదు, బలవంతంగా చేస్తే కాదు. వాళ్ళకి కంఫర్ట్ క్రియేట్ చేయాలి. ఎవరి కంఫర్ట్స్ వాళ్ళు చేసుకుని కావాల్సిన వచ్చినప్పుడు కలవటం అనేది ఎప్పుడైతే ఇటువంటి స్వేచ్ఛాయుతమైన ఆలోచన విధానం ఉంటుందో అప్పుడు పెళ్లి చేసుకుని కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయని నా ఉద్దేశం. దీంట్లో వీటిని స్వేచ్ఛ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న మనిషి ఎందుకని హింసకి పూనుకుంటున్నాడు? ఓన్లీ మరి పెళ్ళి బంధంలోనే, వివాహ బంధంలోనే భార్యాభర్తలు హింసకి ఎందుకు పూనుకుంటున్నారు? అవసరమైతే ఎందుకు హత్యలు చేసుకునే పరిస్థితుల వరకు కూడా ఎందుకు దిగదారు? ఇప్పుడు హింస అనేది మనము దీన్ని దాటి చూడాలి. హింస చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏర్పడినటువంటి ప్రోగ్రామింగ్, అక్కడ ఏమవుతుందంటే ఎంపతిని కోల్పోతున్నారు, సహానుభూతిని కోల్పోతారు. అంటే ఇక్కడ స్వార్థము అనే పదాన్ని నెగిటివ్గా చూస్తూ ఉంటారు. యాక్చువల్ స్వార్థం నెగిటివ్ వర్డ్ కాదు, స్వార్థము, నా కోసం నేను బ్రతకటం. స్వార్థం అనే పదాన్ని దుర్మార్గంతో కలిపి చూస్తాం. చూసి మనిషి నిస్వార్థంగా ఉండాలి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ పెంచారు. పెంచిన తర్వాత నా స్నేహితులు నిస్వార్థంగా నాతో స్నేహం చేయాలి, నా ప్రియురాలు లేదంటే నా భార్య, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, ఆమె నిస్వార్థంగా ఈ సాంసారిక జీవితంలో ఉండాలి అని ఇదని ఎక్స్పెక్ట్ చేయటం. లేకపోతే నా భర్త నిస్వార్థంగా నన్ను ప్రేమించాలి, అన్కండిషనల్గా లవ్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే పెంచుకుంటూ ఉన్నారో అది గ్లోరిఫై చేయబడింది బాగా సమాజం చేసింది. అట్లా చేసేసరికి నిస్వార్థమైన అన్కండిషనల్ లవ్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఎప్పుడైతే వాళ్ళకి లభించట్లేదు అన్నారో తీవ్రంగా మనస్తాపం పొంది అది వాళ్ళ తప్పు వల్ల ఇలా జరిగింది అని వాళ్ళు శిక్షార్హులు, లేదంటే వాళ్ళు కంట్రోల్ చేయాలి భయపెట్టి అన్న క్రమంలో అటాక్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఆ అటాక్ చేసే క్రమంలో తన యొక్క అహం దెబ్బతింటుంది. తన కంట్రోల్లో లేనప్పుడు కోపం భయం రెండు ఒకటే. ఆ అహం దెబ్బతినటంతో ఆమెను డ్యామేజ్ చేయాలనే క్రమంలో అవసరమైతే ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినప్పుడు ఒకసారి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. లేదా ఈవెన్ బాగా అమాయకంగా ఉంది, ఈవెన్ ఈజీగా తప్పించేయచ్చు, తప్పించేసి నేను ఈజీగా మూవ్ అవ్వచ్చు, ఈ డైవోర్సు కంపన్సేషన్ ఇవేమి లేకుండా ఏదో రకంగా తప్పించేయచ్చు అన్న దాంట్లో మేలు రకరకాలైనటువంటి చేసి ఎప్పుడైనా ఒక వ్యక్తి దుర్మార్గంగా ఎప్పుడు ప్రవర్తిస్తాడంటే ఆ యొక్క యాక్ట్ చేసినప్పుడు, ఏదైతే ఆ పని చేసినప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి కదా, దుర్మార్గమైనటువంటి చర్య ఎప్పుడైతే తను పాల్గొన్నాడో దాని పర్యవసానాల్ని తను హ్యాండిల్ చేసుకోగలను అని నమ్మినప్పుడు ఒకటి. రెండోది పర్యవసానాల్ని అంచనా వేయలేనప్పుడు, లేదా తను ఆల్కహాల్ తీసుకున్న ఏదో ఉండి పర్యవసానాల్ని అంచనా వేయలేనప్పుడు, లేదంటే పర్యవసానాల కంటే కూడా వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉన్నది. రైట్? అంటే నేను ఒక హత్య చేస్తే పడే శిక్ష కంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు తను ఈ యొక్క దుర్మార్గపు చర్యకు పాల్గొనే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక భూస్వామి దగ్గర ఒక అమ్మాయి పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషి భర్త కూడా అక్కడే పని చేస్తున్నాడు. ఈ భూస్వామికి ఆ అమ్మాయి మీద కన్నుబడింది. అలాగే ఆ పని అమ్మాయి భర్త మేలు ఉన్నాడు కదా, అతనికి భూస్వామి భార్య మీద కన్నుబడింది అనుకుందాం. సెక్షువల్లీ కావాలనుకున్నప్పుడు ఈ భూస్వామి అమ్మాయిని బలాత్కారం చేసే, రేప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సేమ్ కోరుకున్నటువంటి ఆ పని అతను ఆ యజమానురాల్ని రేప్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే భూస్వామి దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్ని హ్యాండిల్ చేసుకోగలనని నమ్మకం ఉంది.
బయటపడితే ఆమె అల్లరి చేస్తే తన భార్యని హ్యాండిల్ చేయగలడు, ఆ అమ్మాయి భర్తను కూడా హ్యాండిల్ చేయగలడు. గట్టిగా అంటే పనుల నుంచి తీసేస్తాడు, లేదంటే చంపేస్తాడు. సేమ్ అదే తను హ్యాండిల్ చేయలేడు. కాబట్టి సేమ్ సైకలాజికల్ పొజిషన్ ఉన్న ఇద్దరిలో తన పొజిషన్ బట్టి తను అటాక్ చేస్తున్నాడు. అలాగే బావ అంటే అక్క భర్త తన మీద ఏమన్నా తప్పుడు బిహేవ్ చేసినప్పుడు ఆమె వెంటనే బయట పెట్టలేదు. ఎందుకంటే అక్క యొక్క జీవితం పోతుంది కాబట్టి బయట పెట్టలేకపోయి నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. ఇలా పరిస్థితులు ఎక్కడైతే తనకు ఒకవేళ పరిస్థితులను హ్యాండిల్ చేసుకోగలను అనేటి ఉన్నప్పుడు, అలాగే ఒక అమ్మాయిని రేప్ చేశాడు ఒక అబ్బాయి, పెద్ద ఆయన ముసలాయన చిన్నపిల్లని రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత రేప్ విషయం బయటపడితే ఊరి శిక్ష లేదా మరణ శిక్ష ఉంది ఇప్పుడు దిశ తర్వాత. దిశ కాదు, మన నిర్భయ కేసు తర్వాత. ఇంతకుముందు రేప్ చేస్తే యావజ్జీవ శిక్ష ఏదో పడేది. ఇప్పుడు మరణ శిక్ష ఉండేసరికి ఏమైందంటే ఇది బయటపడిపోతుంది. తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చాడు, అప్పుడు తాగి ఏదో చేశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత బయటపడిపోతే తన ప్రాణం పోతుంది కాబట్టి అమ్మాయిని చంపేశాడు. ప్రాణం నిలబడుతుందేమో అనేటువంటి ఒక ఆశతో ఇలా ఒక యాక్ట్ చేయటం వలన తనకు వచ్చేటువంటి పాజిటివ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ యాక్ట్ కంటే ఎక్కువ బెనిఫిట్లు ఉన్నప్పుడు, లేదంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసుకోగల నమ్మకం ఉన్నప్పుడు, లేదా కాన్సిక్వెన్సెస్ని తన అంచనా వేయలేనప్పుడు దుర్మార్గంగా చేస్తూ ఉంటాడు. అది హింసకు పాల్గొనడానికి, ఒక దుర్మార్గానికి పాల్గొనడానికి ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్. అలాగే భార్యాభర్తల్లో ఈ అమ్మాయి తన కంట్రోల్లో లేదు, తన కంట్రోల్ తప్పిపోతుంది, ఏదో విధంగా కంట్రోల్ చేయాలి. అప్పుడు హింస చేసినా నన్ను అడిగే వాళ్ళు ఉండరు. భర్త నాకు ఒక దెబ్బ ఇడా, ఇటువంటి కబుర్లు ఎన్నో ఉంటాయి మనకి సమాజంలో. కాబట్టి గ్రాంటెడ్గా తీసుకుని అతను హింసకు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. సమ్టైమ్స్ హత్య దాకా వెళ్తూ ఉంటాడు. సేమ్ యాక్ట్ ఫీమేల్ తక్కువ చేస్తుంది, బికాజ్ తనకి అంత యాక్సెస్ లేదు. భార్య కొట్టింది, భర్త భార్యను కొట్టాడు, భర్త భార్యను కొట్టాడు, భార్య భర్తను కొట్టింది అన్న దాంట్లో ఈక్వల్ కాదు రెండు. అంటే మేబీ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో జరుగుతున్నాయి అవి. బట్ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయినటువంటి పరిస్థితుల్లోంచి బయటపడలేక, స్వేచ్ఛను సంపాదించుకోలేక, ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని, చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఆలోచనల విధానాలు, చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించేటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, సొసైటీలో ఎలా ఉంటుందో నేను బయటకు వెళ్ళి భర్తను భార్య కానీ, భార్యని భర్త కానీ వదిలేసి ఒకరినొకరు వెళ్ళిపోతే ఏమనుకుంటారనే ఉద్దేశంతో కొన్ని పరిస్థితుల్లో అలా లాక్ అయిపోయి అక్కడే ఉండిపోయి వాటిని భరించలేని పరిస్థితుల్లో కూడా స్ట్రెస్ అనేది పెరిగిపోయి ఇంటర్నల్గా అలాంటి ఫైట్స్ అనేవి జరుగుతాయని. అవును, ఎగ్జాక్ట్లీ. దాంట్లో అందరూ చేయకపోవచ్చు, ఎవరైతే ఇలా ఉందో వీళ్ళు చేసే అవకాశాలు. ఒకవేళ మనము ఏమాత్రము ఓపెన్గా మనం కనుక చర్చించి ఓపెన్గా ఒక సర్వే కనుక కండక్ట్ చేస్తే, పెళ్ళైన ప్రతి ఒక్కరు, పెళ్ళై 1 year అయిన వాళ్ళు మెజారిటీ పీపుల్ డైవోర్స్ తీసుకుంటేనే బాగుంటుందని అనుకుంటారు. తీసుకోలేక, బ్రేక్ చేసుకోలేక, కంపన్సేషన్ పే చేయలేక, లేదంటే కల్చర్ని గుడ్డిగా నమ్మి ఒక మంచి పేరు కోసము ఇంకో దానికోసమో కలిసి ఉంటారు తప్ప ఏ భార్యాభర్తలైనా సరే, పర్టికులర్లీ భర్త తను విడిపోయే అవకాశం ఏది లేకుండా ఉండి సమాజం మొత్తం యాక్సెప్ట్ చేస్తుంటే విడిపోవడానికి ముందు చూస్తూ ఉంటారు. ఫీమేల్కి అది తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని కారణాలు సైకలాజికల్గా అటువంటి స్ట్రెస్ను భరించలేని పరిస్థితుల్లో కూడా ఆ స్ట్రెస్సే వాళ్ళని అలా. నా కౌన్సిలింగ్లో నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానీ, అంటే ప్రోగ్రామ్స్లో కానీ నా క్లయింట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, పర్టికులర్ ఆడపిల్లలకి ఒకవేళ పెళ్ళి అయిన వెంటనే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చి డైవోర్స్ తీసుకోవాల్సి ఉంటే మెంటల్లీ రెడీ ఉండండి. తీసుకోమని చెప్పట్లేదు, ఎప్పుడైతే అలా లేకుండా ఖచ్చితంగా ఉండాల్సింది అన్నారో అప్పుడు మీరు మరింత లోకు అయిపోతారు, మరింత ఇది అవుతుంది. మెంటల్లీ రెడీ ఉన్నారు. ఎప్పుడైతే మెంటల్లీ రెడీ ఉన్నారో సరైన యాక్షన్ తీసుకోగలుగుతారు, అవతల వాళ్ళు కూడా సరిగ్గా ట్రీట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇంకా అది వద్దు, ఎలాగైనా కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయి మరింత దుర్మార్గం చేస్తారు. ఏ యాక్షన్ కూడా సడన్లీ ఒకరే చేయరు.
యాక్షన్ రియాక్షన్ వస్తుంది. కొట్లాటైనా లేదంటే ఒకరు డామినేషన్. ఏదైనా నేను ఒకరిని డామినేట్ చేయాలంటే, ఇప్పుడు ఆ బాయ్ని నేను డామినేట్ చేయాలి అని అంటే ఎప్పుడో ఒక మాట అని ఉంటాను అనైతికంగా, అతను తిరిగి అన్నాడు అనుకోండి, దాన్ని నేను కొంత వెనక్కి అవుతాను, నెక్స్ట్ టైం అంటాను భయపడతాను. అలా కాకుండా అనైతికంగా ఏదో అన్నప్పుడు తను సార్ కదా అని నోరు మూసుకున్నాడు, రెండోసారి మూడోసారి కూడా అలాగే ఉన్నప్పుడు ఈసారి చెయ్యెత్తుతాను, ఇంకోసారి బుద్ధి ఉందా లేదా వెళ్ళిపోమంతా వస్తాను, బూతులు మాట్లాడేస్తాను. ఇవన్నీ జరగటానికి ఏంటి, అతనికి అంతకు ముందు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి అతనిలో అది పెరిగింది. అలాగే భార్యాభర్తల్లో మొదటిసారి అతను అన్నప్పుడు ఈ అమ్మాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేసింది అన్న దాన్ని బట్టి అతనిలో దుర్మార్గం పెరగకపోవడం ఉంటుంది. ఆల్రెడీ కొంత ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది రేపిస్టులు డైరెక్ట్ రేప్ చేయరు, చిన్నప్పటి నుంచి ఆ యొక్క యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. చాలా ఎదుటి వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా మనం కొన్ని చెయ్యొచ్చు అనేది. ఇప్పుడు ఒక అమ్మాయిని సైకలాజికల్ గా వాళ్ళకి కొన్ని దాన్ని ఏమంటారు, ప్రీ ఎగ్జిట్స్ అంటారు. అయ్యా ఏదో ఒక అమ్మాయిని అని ఉంటాడు, ఇంకో అమ్మాయిని టచ్ చేసి ఉంటాడు, ఏదో ఒక రీజన్ అలా 4-5 సార్లు చేసినప్పుడు ఎక్కడ కూడా రియాక్షన్ పడి ఉన్నారు వాళ్ళు. అప్పుడు రేప్ చేసినా పడి ఉంటుంది అమ్మాయి కారణంతోనే రేప్ చేస్తూ ఉంటారు తప్ప ఆల్ ఆఫ్ సడన్ రేప్ చేయరు. రేప్ అనేది ఒక యాటిట్యూడ్ ఓన్లీ లైంగికమైనది కాదు, అది వైలెన్స్. రేప్ అనేది ఏమంటే లైంగిక అవయవాలతో చేసేటువంటి హింస. సైకలాజికల్ ఆ పర్సనాలిటీ వాళ్ళకి డెవలప్ అయింది. మెజారిటీ అందరికీ ఉంటుంది, బట్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్కి ప్లెజర్ కోసం కాదు వాళ్ళు చేసేది. రేపులో ఏం ప్లెజర్ ఉంటుంది? నేను అన్నది ఏంటంటే వాళ్ళకి బాడీగా సెక్సువల్ శారీరకంగా ఏమి ప్లెజర్ నిజం చెప్పాలి, మానసికంగా అహం సాటిస్ఫై. నిన్ను డ్యామేజ్ చేశాను చూడు, నువ్వు పవిత్రం అనుకునేటువంటి శీలాన్ని నేను డ్యామేజ్ చేశానంటే నేను విన్ అయ్యాను, అందుకని అబ్బాయి రేప్ చేస్తూ ఉంటాడు. సో ఫీమేల్ ఎందుకు చేయదంటే దాంట్లో డ్యామేజ్ చేయటం లేదు, తను డ్యామేజ్ అవుతుంది నేను సామాజిక బిలీఫ్ ప్రకారం. అందుకని ఫీమేల్ మేల్ మీద. అయితే దీంట్లో సార్ మ్యారేజ్ అయిన తర్వాత మేల్కి కానీ ఫీమేల్కి కానీ కొన్ని బలమైన స్ట్రెస్ మొదలవుతుంది. ఎట్లా అంటే అమ్మాయి కనుక పక్క వాడితో మాట్లాడము, లేకపోతే ఇంకా సంథింగ్ వాళ్ళ సర్కిల్లో కానీ ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వడము ఇట్లాంటివి జరిగినప్పుడు మేల్కి కొన్ని కండిషన్స్ అంటే సైకలాజికల్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొన్ని ఆలోచనలు స్టార్ట్ అయ్యే ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఆ భార్య అలా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రీగా అక్కడ తప్పు జరుగుతుందనే ఆలోచన ఇతనికి ఉండదు, కానీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా నా భార్యని తప్పు ఆలోచిస్తారేమో, అప్పుడు నా యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్సన్ నా యొక్క ఓన్ కాబట్టి ఇట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. అమ్మాయి కూడా ఉంటుంది అక్కడ. అమ్మాయి కూడా అబ్బాయి తన సర్కిల్లో కానీ చుట్టుపక్కల విషయంలో కానీ రిలేషన్స్లో కానీ కొంతమంది ఫిమేల్స్తో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు ఈ ఫిమేల్ కూడా కొన్ని ఇన్సెక్యూరిటీ ఉంటాయి. ఎట్లా అంటే నేను అందంగా లేనని చెప్పేసి ఒకవేళ అటు మూవ్ అవుతున్నాడని చెప్పేసి ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, ఫస్ట్ థాట్స్ వాళ్ళకి వచ్చేది. అక్కడ అబ్బాయి ఏదో చేస్తాడని ఈ అమ్మాయికి ఉండదు, తను ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు నన్ను కాదని చెప్పేసి ఈ అమ్మాయికి ఉండదు, ఈ అబ్బాయి కూడా అలానే ఉండదు. కాకపోతే డామినేషన్ అనేది మొదలవుతుంది. అంటే ఒకవేళ ఆ అబ్బాయితో ఫ్రీగా ఉండే అమ్మాయి నా గురించి ఒకవేళ తక్కువ చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను బాగాలేకనే అమ్మాయికి నాకు క్లోజ్గా ఉంటున్నాను అమ్మాయి అనుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పేసి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవుతుంది అని ఒక ఆలోచనతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మొదలయ్యి ఇద్దరి మధ్యలో ఇట్లాంటి అంతరాలు మొదలయ్యి విడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది నా ఉద్దేశం. ఇక్కడ మీకు మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సార్. ఈ రకరకాల ఓసిడీలో రిలేషన్షిప్ ఓసిడీ అని ఒకటి ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ఓసిడీలో ఏంటంటే తన పార్ట్నర్, నాట్ ఓన్లీ వైఫ్, నాట్ ఓన్లీ హస్బెండ్, ఈవెన్ సిస్టర్ మీద, మదర్ మీద, అత్తగారి మీద, అందరి మీద తన అపోజిట్ జెండర్ ఉన్నటువంటి పార్ట్నర్, అది వీళ్ళ మధ్య రొమాంటిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళతో ఎక్కడో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, నిరంతరం ఆ లూప్లోకి వెళ్ళిపోతారు. అది వన్. కొంతమందికి ఓసిడీ ఏంటి అని అంటే తనకు వచ్చే పార్ట్నర్ వర్జినా కాల, ఇది ఒక పెద్ద కాన్సెప్ట్, వెర్జినిటీ. దాని మీద సఫర్ అయ్యి తను అవుతూ ఉంటాడు. అల్టిమేట్లీ ఏంటి అని అంటే ఒక అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే మగవాడితో మాట్లాడుతుంది అని అంటే సామాజికమైన బిలీఫ్ ఏంటి అని అంటే, ఇంకా మనకి రూరల్ ఏరియాలో ఇంకెక్కువ ఉంటుంది బిలీఫ్ ఏంటి అని అంటే, భర్త సరిగ్గా సాటిస్ఫై చేయట్లేదు అందుకనే వెళ్తుంది.
ఏదో అనేటువంటి లేబుల్ అన్నమాట. లేబుల్. ఇతను నమ్ముతాడు, వాళ్ళు వేస్తారు లేదు పక్కన ఇతను నమ్ముతాడు. అలాగే ఫీమేల్ కూడా అంతే. తన భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే తను సరిగ్గా తను సాటిస్ఫై చేయట్లేదేమో, తను వెళ్ళిపోతాడని భయం చేస్తున్నాడు. ఫీమేల్ ఎప్పుడు కూడా చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ కావాలంటే చేసి చూడండి, కానీ అది హ్యూమన్ బీయింగ్స్ మీద చేయడం కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి, అందరికీ మ్యారేజెస్లో కూడా సహజంగా కట్నం వీటికి ఇప్పుడంతా వ్యతిరేకం, నేను కానీ లేకపోతే అభ్యుదయవాదులు ఎవరైనా. వాళ్ళు ఏం చెప్తారంటే కట్నం లేకుండా మేము చేసుకుందామని వెళ్తే వాళ్ళు అంటున్నారు కట్నం లేకుండా చేసుకున్నానంటే మీ అబ్బాయికి ఏం అవలక్షణం ఉందో అంటున్నారు. అట్లాంటివి కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఫీమేల్ ఎప్పుడు కూడా తను డామినేట్ చేయాలని కోరుకుంటుంటుంది మేల్ని. డామినేట్ చేయకపోయేసరికి అతనికి ఏమైనా ఇబ్బంది ఉందేమో, తన యొక్క ఇన్ఫీరియర్ ఏమో, అవలక్షణం ఉందేమో అనుకుంటుంది. ఒక అమ్మాయిని ప్యూర్లీ లవ్ చేసి సెక్స్ కోసం ఇతను బలవంత పెట్టకపోతే ఆ అమ్మాయి చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంది. ఒకటి అతనిలో ఏదో అవలక్షణం ఉందేమో అనుకుంటుంది, లేదంటే అతను వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నాడేమో, నా మీద సెక్షువల్ ఇంట్రెస్ట్ లేదేమో అని. అతను ప్యూర్లీ లవ్ చేస్తున్నాడు, తను గౌరవిస్తున్నాడు అమ్మాయిని. సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే తను ఏం కంట్రోల్ చేసుకుంటున్నాడు, అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని గౌరవిస్తున్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత నీతో నాకు సెక్స్ వద్దు, ఓన్లీ ప్రేమ ఒకటే చాలు అంటే అమ్మాయి తట్టుకోలేదు. అంటే నేను అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాను నిన్ను, లేదంటే వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ అటాచ్ అయి ఉన్నాడా ఏంటి అని ఇటువంటి అపోహలు ఏర్పడుతుంది. ఎందుకంటే అది సమాజంలో ఉన్న కల్చర్ని బట్టి వాళ్ళు అలా ఏర్పడుతుంది. అంటే ఈ అబ్బాయి కాన్సెప్ట్లో ఈ అబ్బాయి ఉంటాడు ఎట్లా అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక అమ్మాయి ఇట్లా వెళ్ళి క్లోజ్గా మూవ్ అయ్యి ఏదో అడిగా ప్రయత్నం చేసినప్పటికీ, ఒకవేళ చేసే ఆలోచన ఉన్నప్పటికీ చేయలేడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద కొన్ని రకాల గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు, ఒకవేళ నెగిటివ్గా ఫీల్ అవుతామేమో, ఒక దీనికోసమే నన్ను దగ్గర వేసుకునే ఆలోచన చేస్తున్నాడేమో అనేటువంటి అట్లాంటి పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఆలోచనని డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అమ్మాయి కాంటెక్స్ట్లో కొంతవరకు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి వీక ఎందుకు ఇలాంటి దూరంగా పెడుతున్నాడు, ఇట్లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు అని అమ్మాయికి ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. మేబీ అబ్బాయిలో కూడా అలాంటి ఆలోచనలు ఉండొచ్చు. అంటే అమ్మాయి మీద అలాంటి ముద్రలు లేవు సార్ ఇప్పటివరకు. ఎందుకంటే ఈ సెక్స్లో అమ్మాయి వీక్ అనేటువంటి కొన్ని కాన్సెప్ట్ లేవు. అబ్బాయి సెక్స్లో వీక్ అని కాదు, పిల్లలు అనట్లేదని అదొకటి అది కల్చర్ నుంచి అవ్వచ్చు. పిల్లలు మగవాడికి లోపంలో ఉండి కనకపోయినా ఆమెనే అంటున్నారు, లేదా ఆమెలో ఇబ్బంది ఉండి కనకపోయినా ఆమెనే అంటున్నారు. ఇది ఉంది. సో అల్టిమేట్లీ ఏంటి అని అంటే ఇక్కడ బిహేవియరల్ సైన్స్లో ఇది ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. ఒక కేసులో అబ్బాయి ఇలా అనుమానపడ్డాడు ఈ కారణాల చేత, కాబట్టి రెండో కేసులో కూడా అలాగే ఉండాలని లేదు. కాబట్టి ప్రతిదాన్ని మనం కాంటెక్స్ట్తో విశ్లేషించినట్లయితేనే మనకి ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది. కొన్ని మనం ఏదైతే జనరలైజ్ చేసి థియరీస్ మనం చేస్తున్నాం ఇవి మెజారిటీకి అప్లై అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా అదే ఉంటుందని లేదు. మెజారిటీకి అప్లై అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ కారణమని మనం చర్చించాం. మనం అయితే ఇంకొక రీజన్ ఏంటి అంటే పెళ్ళి లైఫ్లో ఇమ్మడలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ అమ్మాయి ఒక కల్చర్లో ఒక ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది, ఈ అబ్బాయి ఒక ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది. ఎక్కువ అబ్బాయి అదే ఎన్విరాన్మెంట్లో ఉంటాడు కాబట్టి తనకు పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు. అమ్మాయి వేరే ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను ఈ మ్యారిటల్ ఇష్యూస్లో కానీ లేదంటే అంతకుముందు నేను చేసిన వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఎన్నుకునేటప్పుడు ఏం చూడాలి అన్న దాంట్లో మొదటి ప్రాధాన్యత యాటిట్యూడ్ సిమిలారిటీ ఇచ్చాను. యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారిటల్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ పార్ట్నర్, కెరీర్, పిల్లల పెంపకం అండ్ ఇంకా అత్తమామల్ని వీటి గురించి దాంట్లో యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి. 1. ఆ తర్వాత ప్రాధాన్యత ఇచ్చింది ఏంటి అని అంటే కల్చర్. 2 డిఫరెంట్ కల్చర్స్ ఇబ్బంది అవుతుంది. సైకాలజీలో మెయిన్ ఏంటంటే ఇప్పుడు కల్చర్ చాలా ఇంపార్టెంట్.
కల్చర్ని అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. నా కొడుకు ఇప్పుడు 10th పాస్ అయ్యాడు, తను సైకాలజీ చదవాలని బాగా ఇప్పటి నుంచో ఉంది తనకి. నేను సైకాలజీలో సక్సెస్ అవ్వకముందు కూడా తనకి ఇంట్రెస్ట్ బాగా. రకరకాల ఫిలాసఫీస్ చదువుతూ ఉంటాడు, సైకాలజీ చదువుతూ ఉంటాడు. తనకి ఈ మధ్య నేను ఆర్డర్ చేసిన బుక్ 8,000 రూపీస్ ఒక బుక్. అదేంటంటే క్రాస్ కల్చర్ సైకాలజీ. తను ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి జపనీస్ కల్చర్ వేరు, చైనీస్ కల్చర్ వేరు, నైజీరియా కల్చర్ వేరు, యూరోపియన్ కల్చర్ వేరు. సో క్రాస్ కల్చర్ని తను స్టడీ చేయాలని చేయాలి. కల్చర్ చాలా ఇంపార్టెంట్. కులం కూడా కల్చర్లోకి వస్తుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోమని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఒక కాంటెక్స్లో, బట్ కల్చర్ని కన్సిడర్ చేయాలి. కల్చర్ యొక్క ప్రభావం ఉంటుంది. కులం అనేది మనిషి యొక్క అంటే సైకలాజికల్గా క్రియేట్ చేసుకునేది, అది హ్యూమన్ అంటే ఫిజికల్గా ఏం లేదు. అది ఫిజికల్గా కులం లేదు. కులం అనేది అసలు సైకలాజికల్గా క్రియేట్ అయింది. నేను ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. కానీ కల్చర్ ఉంది. కల్చర్ బికాజ్ వాళ్ళ యొక్క వృత్తుల వల్ల, వాళ్ళ యొక్క తరతరాలుగా పాటిస్తున్న ఆచారం వల్ల ఇది గొప్ప, ఇది తక్కువ అనట్లే. కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ కల్చరల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంత కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవకాశం ఉంది. నాట్ ఓన్లీ క్యాస్ట్, ఇంకా అదర్ కూడా ఉంది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు చేసే దాంట్లో ఎన్నో జనరేషన్ ఎడ్యుకేటెడ్ అనేది కూడా మ్యాటర్. రైట్? ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లలు ఉంటారు, ఆ లోకల్ అమెరికన్స్ ఇద్దరు ఒకలాగా ఉండలేరు. అలాగే ఎన్ఆర్ఐ పిల్లలు ఒకలాగా ఉండలేరు. ఎన్ఆర్ఐలు ఇక్కడ వైజాగ్లోనో మన హైదరాబాద్లో పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఎన్ఆర్ఐ పిల్లలు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ కల్చర్లో తేడా ఉంటుంది. అలాగే 3వ జనరేషన్ గ్రాడ్యుయేట్, ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్, సేమ్ క్యాస్ట్, సేమ్ ఎకనామిక్ కండిషన్, ఏజ్ బాగుంది, ఈడు చూడు బాగుంది, ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు, ఇద్దరు బీటెక్ చేశారు, ఇద్దరు ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నారు కదా అని పెళ్లి చేస్తారు. బట్ ఈ అమ్మాయి 3వ జనరేషన్ గ్రాడ్యుయేట్, కొంత ఉద్యోగాలు చేసుకోవడం కోసం రకరకాల ప్రాంతాలు వెళ్ళినప్పుడు కొంత డైవర్సిటీ చూసి కొంత పొలైట్గా మాట్లాడటం నేర్చుకున్నది ఉంటుంది. వీళ్ళు మొదటి జనరేషన్. అఫ్ కోర్స్ ఇతను కూడా బీటెక్ చేసి ఉండొచ్చు, బట్ ఇతను అక్కడే ఉండి అక్కడే వ్యవసాయ కుటుంబంలో ఉండటం వలన, అక్కడ లోకల్ ప్రభావం ఇతని మీద ఉండటం వల్ల ఇతను తొందరగా అమ్మాయిని బ్యాడ్ వర్డ్స్తో తిట్టేస్తుంటే అమ్మాయి తట్టుకోలేకపోతుంది. కాబట్టి ఇలా అనేక ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్బన్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చేసుకోవద్దు అనట్లే, బట్ ఆ ఫ్యాక్టర్ని ఉంటుంది అనే అవేర్నెస్ ఉండి దాని పట్ల అవసరమైన కౌన్సిలింగో లేకపోతే వాళ్ళు అలర్ట్గా ఉండటమో, ఆ అమ్మాయికో అబ్బాయికో, ఆ అమ్మాయి సున్నితంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ కల్చర్లో పెరిగింది కాబట్టి నువ్వు అటువంటి వర్డ్స్ వాడకూడదు, మనకు ఓకే. అలాగే జెండర్ డిఫరెన్సెస్లో నేను నా భార్య నన్ను ఏంటి అమ్మాయికి చూస్తున్నావు అన్నదానికి, నేను నా భార్యని ఏంటి అబ్బాయికి చూస్తున్నావు అన్నదానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అలా ఈ జెండర్ డిఫరెన్సెస్ చాలా ఇవన్నీ సున్నితమైనవి. జెండర్ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్, క్యాస్ట్ డిఫరెన్సెస్, ఆహారపు అలవాట్ల డిఫరెన్సెస్, ఇవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కల్చర్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ వచ్చి పడే ఇబ్బంది వల్ల అమ్మాయి చేసేటువంటి ఫోకస్ ఏదైతే ఉంటుందో దానివల్ల టోటల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటే కాకుండా ఆమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఆ పర్సన్కి సైకలాజికల్ ఎఫెక్ట్ పడి తను కూడా డిస్టర్బ్ అవుతూ అమ్మాయి కారణంగా అమ్మాయి మీద విరక్తి పుట్టే పరిస్థితులు ఎదురయ్యి అమ్మాయిని దూరం చేసుకునే ఆలోచన కూడా చేసే పరిస్థితులు ఉంటాయనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పెళ్ళి అనే విషయంలో మనం ఇంకా కొన్ని విషయాల్ని మనం మాట్లాడాల్సి ఉంటుంది. పెళ్ళిలో సెక్స్ ఉంది. సెక్స్ అనేది శారీరకమైంది, రీప్రొడక్షన్ కూడా ఉంది. అది అమ్మాయి చేస్తుంది కాబట్టి పక్కన పెట్టి, సెక్స్ అనేది ఇద్దరి మధ్య శారీరకమైన కలయిక ఉన్నప్పుడు ఇక్కడ మోడర్న్ సొసైటీలో వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఒకరికొకరు సోకేటువంటి అవకాశం ఉంది. హెచ్ఐవినో లేకపోతే మరొకటి సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని మేల్లో కనిపించకుండా ఫీమేల్లో కనిపించడం, కొన్ని ఫీమేల్లో కనిపించకుండా మేల్లో కనిపించడం, లేదా కొన్ని ఇద్దరిలో ఉండటం. సో ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హ్యూమన్ సొసైటీ ఏదైతే ఉందో ఈ సొసైటీలో పెళ్ళి అనేది వ్యాపారంగా మారింది తప్ప జీవితం కాదు. కాబట్టి ఎంతసేపు ఏం చూసుకుంటున్నారు పెళ్ళి అనగానే వాళ్ళు ఏ కులపు వాళ్ళు, 1 ఎంత సంపాదన ఉంది,
బ్యాక్గ్రౌండ్ ఎంత సంపాదన ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఏం ప్యాకేజెస్ ఉన్నాయి, వాళ్ళ వెల్త్ ఏంటి వెళ్ళి చెక్ చేసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటారు. వాళ్ళ పొలం యొక్క డాక్యుమెంట్స్ చూస్తారు, రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఇతని శాలరీ స్లిప్ చూస్తారు. ఇన్ని చూస్తున్నటువంటి వారు ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి, బ్లడ్ రిపోర్టు, ఈ అమ్మాయి బ్లడ్ రిపోర్టు తీసుకుంటానికి మాత్రం చాలా అవమానంగా భావిస్తున్నారు. అది లేదు. కానీ వాటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. మొత్తం జీవితం దీని మీద ఆధారపడి ఉంది. ఎన్నో కేసుల్లో ఈ అమాయకమైనటువంటి ఆడపిల్లలు వాళ్ళు ఏ తప్పు చేయకుండా హెచ్ఐవి బారిన పడ్డారు. అడిగితే చాలు కోపం తెచ్చేసుకుంటున్నారు. ఈ మధ్య కొన్ని కేసుల్లో ఫీమేల్ని అడిగారు వాళ్ళు, కానీ ఫీమేల్ నేను ఇస్తాను, అబ్బాయిది కూడా ఇవ్వండి అంటే అబ్బాయిది ఇవ్వం, అమ్మని అడుగుతారా అనే కోపం. వీటి పట్ల అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది జీవితం. శరీరం ఉంటేనే మనము జీవనం సాగించగలం. శరీరాన్ని డ్యామేజ్ చేసేటువంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎంక్వైరీ చేసుకోవటం అనేది ఓపెన్గా రావాలి. అందరూ ఓపెన్గా స్వచ్ఛందంగా తమ యొక్క బ్లడ్ రిపోర్ట్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయిన మగవాళ్ళు పర్టికులర్లీ పెళ్లి కొడుకు ఆడపిల్లల్ని అడిగితే అవమానంగా భావించవచ్చు. కనీసం మగపిల్లలు స్వచ్ఛందాన్ని ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఇచ్చేటువంటి కల్చర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నేను స్వచ్ఛందంగా పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇచ్చినట్లయితే నా చెల్లికి పెళ్లి చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే నా చెల్లికి కూడా నేను ఇచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అలా బ్లడ్ రిపోర్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవటము, హెల్త్ రిపోర్ట్లు కొంత ఉండటం అనేది స్వచ్ఛందంగా రావాలి. లేదంటే చట్టమైన దాన్ని కంపల్షన్ చేయాలి. చేసినట్లయితే చాలా దాంట్లో తప్పు ఏమీ లేదు, ఉన్నదే ఇస్తాం కదా. ఫ్యామిలీలో ప్రతి విషయాన్ని ఓపెన్గానే ఉంటుంది. వాళ్ళు కూడా అంతే కదా. అవును. ఇప్పుడు టోటల్ హ్యూమన్ వాళ్ళు మొత్తం టోటల్గా ఫ్యామిలీ అనేది నా ఉద్దేశం. అందులో ఈ టెస్ట్లు అనేవి చేసుకోవడంలో పెద్ద తప్పేం కాదు. మళ్ళీ ఇప్పుడు నా ఉద్దేశం అంటే టోటల్ ఇప్పుడు మన జరిగిన ఈ డిస్కషన్లో కేవలం ఈ హ్యూమన్ మ్యారేజ్ లైఫ్ అనేది ఏ రకంగా స్టార్ట్ అయినా ఎవరు స్టార్ట్ చేసినప్పటికీ స్వేచ్ఛ అనేది కోల్పోవడం వల్ల సెక్స్ కోసం మ్యారిటల్ లైఫ్లోకి వచ్చేసి స్వేచ్ఛను కోల్పోతున్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. జస్ట్ అవేర్నెస్తో ఒకరు అర్థం చేసుకుంటూ ప్రాబ్లంకి ఇది, దీనివల్లే మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఇద్దరి మధ్యలో ఎదురవుతున్నాయి అనే ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు సెల్ఫ్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో జస్ట్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి చేసినటువంటి ఈ కొన్ని విషయాలని అబ్జర్వ్ చేసుకుంటే వ్యూవర్స్కి ఇది ఉపయోగపడుతుంది అనేది నా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మానసికమైన స్వేచ్ఛ ఇంపార్టెంట్. స్వేచ్ఛ అనగానే ప్రజలు సామాజికమైన స్వేచ్ఛ అనుకుంటారు. మ్యారిటల్ లైఫ్లో ఉండి వేరే వాళ్ళతో తిరగొచ్చేమో స్వేచ్ఛ అంటే అది కాదు. మ్యారిటల్ లైఫ్ అనేది, మ్యారేజ్ అనేది లీగల్ అగ్రిమెంట్. దాంట్లో ఉన్నప్పుడు కూడా మానసికమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. మానసిక స్వేచ్ఛ అవసరం. అలాగే ఎదుటి వ్యక్తికి కూడా కొంత స్వేచ్ఛ అవసరం. నాకు కొంత పరిధి ఉంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమెకు నేను యజమానిని కాదు, ఆమె భర్తను. అలాగే పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతనికి అమ్మాయి యజమానురాలు కాదు ఆమె జీవితానికి. అతని జీవితం డ్యామేజ్ చేయనంత వరకే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అమ్మాయిని చంపేసే హక్కు నాకు లేదు. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఆమె మీద పడి సెక్సువల్ కోరికలు తీర్చుకునే హక్కు కూడా లేదు. ఇద్దరి అంగీకారంతోనే సెక్స్ నడవాలి. ఏది జరిగిన ఇద్దరు అంగీకారంతోనే, అంతే తప్ప ఒకరి మీ పెళ్ళి అనేది ఒకరి మీద ఒకరి హక్కు కాదు, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి బాధ్యత. సో పెళ్ళి అనేది ఈ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది కాదు, ఎమోషన్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది. సో ఇది అర్థమైనప్పుడు వాళ్ళ జీవితంలో పెళ్ళిని కూడా డ్యామేజ్ చేసుకుని ఎక్కువ కాలం పాజిటివ్గా గడిపేటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఈ మ్యారిటల్ లైఫ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇది స్వేచ్ఛ అన్నది శారీరకంగా కాదు, మానసికంగా ఉండాలి. అది దేని ద్వారా అంటే అవేర్నెస్తో మాత్రమే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. తను కంట్రోల్ చేసుకునే, తన ఆలోచనలు బ్రాడ్గా ఉన్నప్పుడు, మానసికంగా ఒక అద్భుతమైన ప్రపంచం మనసులో ఉన్నప్పుడు ఆ మనిషికి ఇలాంటి స్ట్రెస్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పడే
అవకాశాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. రైట్.